స్టడీలో ఏమన్నా సమస్యలు ఫేస్ చేశారా? 500 ఎగ్జామ్ ఫీ కట్టక నేను 93లో లా 4 ఆయన ఫుల్ పర్ఫెక్ట్గా ఉండి ఆ. సైకిల్ పోతే అతను ఎవరు పట్టించుకోరు. అంతే. డబ్బులు ఉండి ఆ, బెంజికాల్లో దిగిండి అనుకో వాళ్ళు చెప్పింది వేరే. సొసైటీ ఎటు నుంచి ఎటు ప్రయాణం చేసింది? కంట్రీ పోల్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. మన భారతదేశం డెవలప్ కూడా సొసైటీలో ప్రజల జీవన ఆర్థిక విధానం సాటిస్ఫాక్షన్ ఎప్పటికీ ఒక మనిషికి రాదు. ఒక విద్యావేత్తనే ఉన్నారు. సో సడన్ గా పొలిటిషియన్ అయ్యారా? రైట్, థ్యాంక్ యూ. యువర్ అప్రిషియేషన్ ఆఫ్ ద థింగ్స్. అది పొలిటీషియన్ అన్నందుకు నేను పొలిటీషియన్ గా కాదు, ఒక విలేజ్ ఎగ్జిక్యూటివ్ గా మాత్రమే నేను యాక్సెప్ట్. సరే, ఇంకా పేదోళ్ళే ఉన్నారు ఈ దేశంలో అంటే. బెంచ్ కారణం చూసి నేను బిలో ఎకానమీ ఉంటాను. విలేజ్ లో మ్మ్. 10 ఎకరాల ల్యాండ్ ఉంటుంది, ఇతనికి ఎక్కడ ఉంటుంది, నేను బిలో ఎకానమీ. వేరియేషన్ చూడండి, బిలో ఎకానమీ, మెట్రోపాలిటీ, గ్రామ పంచాయతీకి నేను ల్యాండ్ డొనేట్ చేశాను Okay, ఫాదర్ పేరు మీద. అది ఓకే. ఇంకోటి మహిళా భవన్ కూడా. ఒక 3 అంశాలు. రాజకీయం, విద్య, వైద్యం ఇవన్నీ ప్రైవేటైజ్ అయినాయి, అంటే కమర్షియల్ అయిపోయినాయి. వీటి నుండి సామాన్యుడు ఏ విధంగా కోలుకోవాలి? కమర్షియల్ అన్ని కాలేదు కానీ అయినాయి. హాయ్, హలో, నేను మీ కృష్ణన్. ప్రస్తుతం మన ముందు సామాజిక విద్యావేత్త బారాజు ప్రభాకర్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. అవునరా సార్? ఫైన్ సార్. ఇప్పటికి ఇట్లా ఉంటారా? యా, దిస్ మై ఒరిజినాలిటీ. ఆ. ఇక ఏంది అంటే బియాండ్ ఏముంటుంది అనుకోవచ్చు. నాకు యాక్చువల్లీ ఏంటంటే చిన్నతనం నుండి నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ మీన్స్ ఒక థీమ్ గా ఉండాలి. చిన్నప్పటి నుంచి ఉంటారు చిన్నప్పటి ఎందుకు అట్లా వచ్చింది. ఇంతప్పటి నుంచి ఉంటారా? ఎగ్జాక్ట్లీ, Ah. యూ హౌ టు సర్వైవ్ మై సెల్ఫ్, Ah. వాట్ ఎవర్ ద ప్రీవియస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. ఆ. నాకు ఊర్లో ఉన్నప్పటి నుండే నాకు ఒక కైండ్ ఆఫ్ సిస్టమ్. Hmm. సిస్టమ్ మీన్స్ నెగటివ్ థాట్స్, నెగటివ్ షేడ్స్ అనేది మా ఇంట్లో నుండి రాలే. బికాస్ మై ఫాదర్ ఇస్ రిటైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద వర్కింగ్ యాజ్ డిపార్ట్మెంట్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, అచ్చా, అచ్చా. కానిస్టేబుల్. ఓకే. అప్పుడు ఎలా ఉండేది అంటే ఆర్థిక సమస్యలు లేవు లేవు. కాబట్టి ఇక నీకు నెగిటివ్ అందుకుంటా సార్ ఆలోచన. మాకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన కాబట్టి ఆర్థిక సమస్యలు అనేది కనబడలేదు. ఎందుకు అవును. అంటే ఒక స్టేజ్ ఆఫ్ ద 40 years ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటే నో ఫైనాన్షియల్. అంతే. అది విలేజ్ లో ఉన్నప్పుడు డబ్బులు కావాలనేది రాలేదు. అసలు అవసరం కూడా ఉండదు. అగ్రికల్చర్, ఇల్లు, వ్యవసాయంలో వడ్లు అవి అంతే. వచ్చినాయి అని అంటే ఆ, ఆ. బస్ ఆర్థిక సమస్య లేదు. లేదు. ఓకే. కైండ్ ఆఫ్ అంతే. రిలేషన్ ఇస్ దేర్. అంతే. అప్పుడు మా ఫాదర్ ఏంటంటే ఉమ్. ఇట్లా నెక్కర్లు ఉండే అవును 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 అవును. ఇక్కడ వరకు ఒక లెక్క, టోపీ ఉండు, అంతే. ఆ. షూ ఇలా ఉండు. అవును. ఆయన నడుచుకుంటూ వస్తే విలేజ్ లో అందరు భయపడేవాళ్ళు. అంటే ఆ సౌండ్ కు. దట్ కైండ్ ఆఫ్ డెస్టినేషన్ ఆఫ్ సిన్సియారిటీ అచ్చా. మా ఫ్యామిలీలో అందరికి వచ్చింది ఆ, కాబట్టి ఆ. ఈ నాటి అంటే అన్పార్లమెంటరీ శిల్పితనాలని లేవు. లేవా? లేవు. ఏ శిల్పి బాలుడు, రకరకాల ఇట్లా అట్లా కొంటె బాలుడు, లేకపోతే ఎవరినో గిల్లుడు, గేమ్స్ ఆడేవాళ్ళం. ఆ. శిల్పి మీన్స్ గేమ్స్. ఓకే. ఆ. ఈ గిల్లుడు ఆ. కామెంట్ చేయలేదు. కానీ నాకు ఒకటి ఆర్ట్ ఉండేది, ఆ. నిక్ నేమ్స్ పెట్టండి. క్యాజువల్ ఇలా చూడంగానే నా నిక్ నేమ్స్ పిలుపుద్ది అవుతుంది, అలా పిలిచేవాడిని. ఓకే. పాపులర్ లా మీరు అందులో పాపులర్ క్యాజువల్ గా క్యాండిడేట్ ఉంటే అదే ఏమని పెట్టేవారు? కొన్ని ఎలా ఉన్నాయంటే ఆ. ముడిగా పర్సన్, అరే ముడిగా వాడు వచ్చాడు. అచ్చా. ఓకే. అరే జెన్యున్. ఆ. ఒక్కొక్కది కామెంట్ డిస్కస్ చేసేవాళ్ళు. ఏమని అంటే ఆర్గ్యూ చేసే, అరే అడ్వకేట్ వస్తున్నాడు, వకీల్ సాబ్, ఆహా. ఇలా. ఓకే. ఓకే. అరే కొన్ని అబోటి అవేర్నెస్ అని చెప్పి, అరే టీచర్ మన ప్రొఫెసర్ వస్తుండే, ప్రొఫెసర్ అప్పుడే అనేవాళ్ళం ఇట్లా ఆ, ఆ. ప్రొఫెసర్ గారు అని. ఆ, అచ్చా. ఇప్పటికి కూడా నేను కొన్ని నిక్ నేమ్స్ పెడతాను. చాలా మందికి ఉన్నాయి అట్లనే. మీరు పెట్టిన అట్లనే ఉన్నాయి. విలేజ్ లో ఉన్నాయి, పిలుస్తారు. ఆ. ఇప్పటికి మేము ఏమన్నా అమ్మాయిలు కూడా పెట్టేవాళ్ళ? అమ్మాయిలకి తక్కువ, ఆహా. అమ్మాయిలు తక్కువ, ఆ. అబ్బాయిలనే. వాళ్ళ మాక్సిమం ఒక 60-50% నేను ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళ సర్నేమ్ ఆహా. శ్రీనివాసరావు, ఆ. బెజ్జంగి, బెజ్జంగి, ఆహా. బెజ్జంగి, రైట్. ఓకే. ఆ. కొక్కు రవి, అచ్చా, అరే కొక్కు, ఆహా. కొక్కు బాబు, ఇట్లా. ఆ. ఇట్లా. ఓకే. ఇలా నాకు గౌడ్ సాబ్. ఉమ్. అచ్చా. ఇక నేమ్ అన్నది ద సెకండ్ సెకండ్ అంతే. is my person, Mm, that's my person, but they are same Mm. respectively రిసీవ్ చేసుకున్నాం. అచ్చా. ఇప్పటికీ స్టిల్ ఇస్ గోయింగ్ ఆన్. ఆ, ఆ. ఓకే. ఏమన్నా ఇంకా కొంటె పనులు ఉంటాయి కదా, ఏమో ఇది ఒకటి అంటే సడన్ ఏజెస్ ఉంటూ రకరకాల ఇట్లా కొంటే అంటారు. పనులు కానీ చిలిపిగా అంటే మాకు అప్పుడు ఎడ్లు, బావులు, మన ఆవులు, బర్రెలు అవి ఉండే. ఓకే. అసలు కాచేవాళ్ళం, ఆ. వెళ్ళేవాళ్ళం, ఆ. అగ్రికల్చర్ ఫీల్డ్కి వెళ్ళేవాళ్ళం. ఆ. ఫాదర్ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆ. స్కూల్స్కి వెళ్తూ అప్పుడు ఆ. ముందు నెక్కలు. లౌడ్లీ.
స్కూల్ కి వెళ్ళడము, ఓకే. చిన్న చిన్న నెక్కలు వేసుకొని ఎడ్లు గాయడము, పోయడం, అన్ని వ్యవసాయ పని చేసేవాళ్ళం. వ్యవసాయం మొత్తం వస్తుందా, కల్టివేషన్ వస్తుందా? ఆల్మోస్ట్ నాలాగా ఇప్పుడు నేను చెప్తే తల పండిన కొంతమంది నమ్మరు కానీ తల పండిన వ్యవసాయదారులు కూడా నేను అడిగిన సమాధానం చెప్పకపోవచ్చు. Okay. వెరీ క్లారిటీ ఫర్ ఆల్ యాక్టివిటీస్ Okay. అగ్రికల్చర్ ఫీల్డ్. అచ్చా అచ్చా. షాను కూడా నాకు వరేయడం, నేను చిలిపి గురించి చెప్తా అంటే మీరు పనుల గురించి చెప్తారు సార్, ఇదేంటి? దట్స్ పార్ట్ ఆఫ్ శిల్పి. ఇది కాదు కదా చిలిపి అంటే. ఎక్కువ చేసేవాడిని, నిక్ నేమ్స్ పెట్టుకొని ఆడుకునే వాళ్ళని తప్ప. ఓకే. మీరు ఎంతమంది అన్నదమ్ములు? చిన్ననా మీరు? ముగ్గురం సార్, నేను చిన్నోడిని. అచ్చా. గారాబం ఎక్కువ అంటారు? అట్లేం లేదులే, నిజం? సరే కొంచెం కొంచెం అది మరి అంటే మా అమ్మమ్మ ఆ, వాళ్ళ వీళ్ళకు ఆ. దాచిపెట్టి ఆ, ఇవ్వకుండా నాకు దాచిపెట్టి ఇచ్చేది. ఆ, అది ఒకటి ఏంటంటే that is called- పాలగోకు అంటే ఐడియా ఉండదు సార్. పాలగోకు అంటే పాలను వేడి చేసి మీగడ చేసి పెరుగు చేయడానికి వేడి చేస్తా ఉంటాం అవును. కుండలో పెట్టి. ఉమ్. ఆ, అది ఇప్పుడు మర్చిపోయి నెయ్యి అంటారా? నెయ్యి కాదు, ఆ, ఈ పాలను వేడి చేసిన తర్వాత ఆ. అన్ని పాలు చేస్తే ఆ ఓ, కింద వచ్చేది ఉంటుంది. ఆ, పెంకులాగా అవుతుంది. ఓకే. ఎంత టేస్ట్ఫుల్ అంటే అచ్చా. అది ఆ, నా కోసం మా అమ్మమ్మ దాచిపెట్టి ఇస్తుండే, ఎవరికి ఇవ్వకపోవు. అచ్చా అచ్చా. అది అదొక వన్ కైండ్ ఆఫ్ మెమరీ. Okay. నేను మా వాళ్ళ ఇప్పటికీ షేర్ చేసుకుంటా. సరే, ఇక అంటే మీ స్కూల్ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ లెవెల్లో కొద్దిగా ఉంటాయి కదా, ఇటు అటు ఇప్పుడు ఆ పక్క సూపుడు, ఈ సూపుడు, ఆ సూపుడు ఉంటాయి కదా సార్, సూపులు ఉంటాయి కదా. వాస్తవంగా ఇప్పుడున్న జనరేషన్ అప్పుడు ఆ జనరేషన్ ఉంటాయి సార్, అన్ని ఉంటాయి సార్. స్పోర్ట్స్ ఎన్ని ఉంటాయి? మంచి చిర్రగోనె, ఆ. గోటీలు, ఆ, వంగుడు దుంకుడు, ఆ, బిచ్చకాయలు, ఓకే. రేసాట, అచ్చా. చెక్కాట, రేసాట, ఆ. కోతికొమ్మ, ఓకే. ప్రతి చెట్టు ఎక్కేవాళ్ళం, అవునా? ప్రతి వాగులో ఏదో బాల్. బాలేసి కొట్టేవాళ్ళు. అచ్చా అచ్చా. చాలా- అదే బిల్లలు ఉంటాయి కదా. జస్ట్ కమ్యూనికేషన్ అన్నది మాకు ఒక సెంటర్ పాయింట్ మరి చెట్టున్నది. అక్కడికి వచ్చేవాళ్ళం, అందరు అట్లా డిస్బర్స్ అయ్యేవాళ్ళం, అందరం వచ్చేటోళ్ళం. ఉమ్, గొడవలు లొల్లులు అనే నా చిన్నతనంలో అయినప్పుడు ఇస్ ద రేర్ ఆఫ్ ద కేస్. ఉమ్. ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు, ఏదో ఉంటది కదా కొద్దిగా, ఏదో వాళ్ళని కొట్టడం వీళ్ళని కొట్టడం, అది జరగదు. ఏదో లేకపోతే కొట్టించుకోవడం. నాతో ఎప్పుడు ఇద్దరు ఉండేవాళ్ళు కాబట్టి నేను జస్టిఫై బ్రేక్ జస్టిఫై చేసేవాడిని. అచ్చా. ఆహా. ఓ అబ్బో. వేరే వాళ్ళు ఇది- ఉంటాయి. ఆ, ఇక నాకు అప్పటి నుండి క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే. Still I am ఆ. happy to that. ఏదన్నా లవ్ లో పడడం ఇట్లాంటివి ఉంటాయి అవన్నీ ఏం లేదు, బట్ ఆ, ఏదో. క్లాస్ లో ఉన్న అమ్మాయిలతో మాత్రం నేను చాలా క్లోజ్ గా మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళు నాతో ఉండేవాళ్ళు. ఆ. అప్పుడు ఈ లవ్ లేవు సార్, హానెస్ట్ నిజమా? లవ్ లేవు. నిజమా? మేడం ఏమనుకోరు చెప్పండి. No, sir. మేడం మీరు ఏమనుకోకండి. వాస్తవం చెప్పాలంటే అప్పుడు వాస్తవమే చెప్పండి. అమ్మాయిలతో ఏదో సంథింగ్ యు ఆర్ హైడింగ్, అమ్మాయిలతో మాట్లాడడం సంథింగ్ యు ఆర్ హైడింగ్. అమ్మాయిలతో మాట్లాడడం అంటే గగనం సార్. ఓకే. కొంత భయపడేదా? ఎవరు మాట్లాడుకునే వాళ్ళు కాదు ఆ. అసలు ఇంట్రాక్షన్. ఓరి మీరంటే వాళ్ళకన్నా ఇష్టం ఉండేదా మరి? సరే అట్లా ఇచ్చినాను కాదు కానీ ఒక అఫెక్షనల్ గా ఆ. ఇస్ ప్రభాకర్ రెడ్డి ఒక ఫైన్ ఉమ్. అంటే క్రిటిసైజ్. మరి మీకు నిక్నేమ్ లేదా? నాకు ఏం పెట్టిన నాకు తెలియదు. అమ్మని అంటే అప్పుడు నేను చిన్నోడి పొట్టి పొట్టి అందరు మా వాళ్ళు అందరు మా అన్నయ్యనే పొట్టాడు అందరు. అప్పుడు చిన్నగా ఉంది, కానీ ఇప్పుడు నేనే వాళ్ళకన్నా పెద్ద ఉన్నా ఉల్టా ఇది కూడా. అందరూ. ఓకే ఓకే. కొద్ది మంది పబ్బి అని పిలిచేవాళ్ళు, పబ్బి. ప్రభాకర్ గాని పబ్బి అని పిలిచేవాళ్ళు. అట్లా కొన్ని ఉన్నాయి. ఓకే. సో మరి అమ్మాయిలు కూడా అట్లా పిలిచేటోళ్ళ? పబ్బి అని పిలవపోదురు, ప్రభాకర్ అందరు. అయ్యో అంతా. ఇప్పుడు మీరు సార్ డోంట్ కవర్, నో డోంట్ హైడ్ ఎనీథింగ్. ఎంత నిక్ నేమ్ ఉంటే అంత బెటర్ సార్. అంతే. మేము ఎప్పుడు అఫెక్షన్ ఉంటే నిక్ నేమ్ వస్తుంది, అవును, లేకపోతే రాదు. అంతే. నిక్ నేమ్ అన్నది అంటే అఫెక్షన్ ఉంటుంది, Yes. ఒక మంచోడు. ఏదో ఇక లేదు నెగటివ్ ఉన్న నెగటివ్ నిక్ నేమ్. అచ్చా. క్యాజువల్ గా ఒకరికి స్కూల్లో చిన్న చిన్న దొంగతది, అదే దొంగడు వస్తున్నా అంటే చిన్న చిన్న పెన్నులు, ఓకే, పేపర్లు అవును. అంటే కాదు కానీ అవును. పండి ఓకే ఓకే. మా బ్యాచ్ సో మొత్తం అంతా అలానే గడిచిపోయిందంతా? చాలా బాగా హ్యాపీగా, అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏం రాలేదు. రాలేదా? ఏదో ఇంటర్మీడియట్ స్టేజ్, డిగ్రీ, ఈజీలో? ఇంటర్మీడియట్ లో నేను ఏంటంటే ఒకటి వొకేషనల్ కోర్స్ అనేది తీసుకున్నాను, స్పెషలైజ్డ్. అప్పుడే? అసిస్టెంట్షిప్ అప్పుడేనా? అప్పుడే. ఎందుకంటే ఈ నేరుగా పోతే జాబులో లేకపోతే ఇవన్నీ కష్టపడా? అట్లా మా అన్నయ్య పెద్ద అన్నయ్య అడ్వైజ్ చేయబట్టి నేను తీసుకున్నాను. దట్ ఈస్ ఆఫీస్ అసిస్టెంట్షిప్ అని ఉంటుంది, అందులో షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్, అచ్చా అచ్చా. సో లిమిటెడ్ స్ట్రెంత్. అదొక కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా, టెక్నికల్ ఓరియంటెడ్. అంతే అంతే అంతే. అక్కడ మేము ఇది అది అనేది ప్రావీణ్యం అందులో ఒకటి ఉండాలి, లిమిటెడ్ స్ట్రెంత్ ఉండే. దేర్ ఇస్ నో ఇంటరాక్షన్ ఆఫ్ గర్ల్స్ గానీ ఇది కానీ లేకుండే, బాయ్స్ ఉండే. అలా ఇంటర్మీడియట్ కలిసిపోయింది. 10th దెన్ డిగ్రీ?
డిగ్రీలో గ్రాడ్యుయేషన్ ఉండండి, అది ఇంగ్లీష్ మీడియం. అప్పుడు ఇంగ్లీష్ మీడియం సీట్ దొరకడం కాక కరీంనగర్ లో ఓన్లీ 1 and only డిగ్రీ కాలేజ్, SRI డిగ్రీ కాలేజ్. ఓకే. అందులో సీట్ వచ్చిన వాళ్ళు చదువుకున్నారు, ఎవరు చదువుకోలే. నా క్లాస్మేట్స్ లలో అప్పుడు నేను ఒక్కనికే నాకు సీట్ వచ్చింది, ఎవరికి రాలేదు. అబ్బబ్బబ్బా. చాలా ప్రాబ్లం ఉండే. ఓకే. కానీ అది ఎందుకో తెలియదు. ఇప్పుడు నేను తర్వాత డిగ్రీ కాలేజ్ ఫామ్ చేసిన ఎందుకు తెలియదు, కానీ అది ఇంగ్లీష్ మీడియం ఉండే. ఆ ఇంగ్లీష్ మీడియం లో బాయ్స్ గర్ల్స్ మీరు అందరూ డిస్కస్ చేస్తున్నారు కాబట్టి మార్వాడి స్టూడెంట్స్ కొద్దిమంది ఇంగ్లీష్ మీడియం అక్కడ కొద్దిమంది అప్పటి నుంచి మార్వాడుతున్నారు ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు. కొద్దిమంది కచ్చీస్, కొద్దిమంది ఇంగ్లీష్ తీసుకునే వాళ్ళు వెరీ లిమిటెడ్. అంతే అంతే. ఫోబియా ఉండేది ఇక్కడ అందరికి అసలు అప్పుడు ఇంగ్లీష్ ఇన్ దోస్ టైం. అంతే కదా. అంతే. దట్ ఇస్ ద పీరియడ్ 97, 98 సార్. అదే ఎట్ ద టైం 87, 88. అదే సార్, ఎట్ ద టైం చాలా కష్టం ఉండేది అంట. ఇంగ్లీష్ అంటేనే అంటేనే భయము. అదే ఎవరికి రాకపో 4 ముక్కలు మాట్లాడితే అబ్బో వద్దునా. అంతే అంతే. అట్లా ఉండి మాకు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ డిస్కస్ చేస్తాం. ఓకే. అంతే 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 తప్ప మళ్ళీ అగైన్ ఐ రిపీట్ యూ సార్. అప్పుడు సార్ అన్ని ఏదో సంథింగ్ రైడింగ్ అని. ఓకే. పీజీ లెవెల్ ఆ తర్వాత పీజీ లెవెల్ లో మాకు అంత పెద్దగా ఇంట్రాక్షన్ పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు పిహెచ్డి కూడా చేశారు కదా. అయిపోయింది. మరి పిహెచ్డి ఎక్కడ సార్, ఎవరు రిసర్చ్ వాళ్ళు, అంతేనా, ఎక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు. అచ్చా. నా కాన్సెప్ట్ సార్ అంటే యాక్చువల్లీ నేను రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ ఎప్పుడు. ఓకే ఓకే. ఎప్పుడు ప్రభాకర్ రెడ్డి నాట్ ఫాల్ ఇన్ లవ్. అంతే అంతే. నేను సిన్సియర్గా నేనంటే అమ్మాయిలకు ఒక రకమైన అఫెక్షన్ మీకు ఉంటది, వాళ్ళకున్నది నేనున్నా. కానీ లవ్ మీన్స్ ఒక లవ్ నెక్స్ట్ స్టెప్ ఫర్ మ్యారేజ్, నెక్స్ట్ స్టెప్ ఫర్ ద కంటిన్యూషన్. వాడికి దూరమ్మా ఇష్టం ఉండదు. ఆ ఫీలింగ్ అప్పుడు లేము సార్. ఒక జోయల్గా ఉండడం, చదువుకోవడం. అసలు ఏంటి మీ ఇలా వెళ్ళాలంటే సోర్స్ అప్పుడు ఎక్కడిది సార్? అటువంటి ఒక సోర్స్ లేవు. జాబ్స్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వేరే పాయింట్ ఆఫ్ వ్యూ అలాంటి సోర్స్ అనేది కనబడలే. ఇప్పుడు కాంపిటేటివ్ సార్, చెప్తే స్టాఫ్ లేరు. మేము ప్రిపేర్ అయ్యే వాళ్ళం. కాలేజీకి వెళ్తూ మాకు తెలిసిన ఒక స్పెషల్ మా గురువు, నేను 1 and only గురువుని బిల్డ్ చేస్తుంటాను, చార్టెడ్ అకౌంటెంట్ రమణమూర్తి సార్. ఆయన నా గురువు ప్రియారిటీ సార్. అతని దగ్గర నేను కోచింగ్ తీసుకున్నాను. ఓకే ఓకే. కామర్స్ కి రిలేటెడ్. అక్కడికి చాలా మంది నాట్ ఓన్లీ అవర్ కాలేజ్ స్టూడెంట్స్, మై క్లాస్మేట్స్, కరీంనగర్ ఎంటైర్లీ కరీంనగర్ లో ఉన్నారు. అంటే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, ఈ కాలేజ్, వేరే కాలేజ్ చదివి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అతని దగ్గరికి 100 మెంబర్స్ వచ్చేవాళ్ళు. ఇది చార్టెడ్ అకౌంటెంట్. ఓకే. ఆయన మీకు చేస్తారు. అక్కడ ఎప్పుడన్నా మీరు ఈ ఎంటైర్ మీ స్టడీలో ఏమన్నా సమస్యలు ఫేస్ చేశారా? ఎడ్యుకేషన్ సమస్యలు అంటే సార్ నాకు లా చేయాలని ఒకసారి ఉండే. అంటే నేను వాస్తవం చెప్తున్నాను, అప్పుడు 500 ఎగ్జామ్ ఫీ కట్టక నేను 93లో లా 4 అయినా. కాకతీయ యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఉన్నప్పుడు లా కాలేజ్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. ఒక 500 అంతగానో మీద అంత పూర్ ఫ్యామిలీ ఏం కాదు కదా. మా వాళ్ళకి చెప్పడము చెప్పలేకపోవచ్చు. అదే వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టుకోడు. ఇట్లాంటి ఉన్నాయా? ఓ సార్, ఇప్పటికి నేను బారాజు ప్రభాకర్ రెడ్డి అంటే నేను కంపేర్ టు రాముడు బాలుడు, కృష్ణుడు బాలుడు, అర్జునుడు అన్నది శబ్దం నేను ఎప్పుడు జరగలే. సో మరి మేడం ఎప్పుడు పరిచయం? మేడం పెళ్లి ఎట్లా బిఫోర్ మాకు పరిచయాలు ఏం లేవు. ఏం లేవా? రిలేటివ్స్ లేదంటే కాదు కదా, తెలిసిన వాళ్ళ దగ్గర నుండి రెఫరెన్స్ వచ్చింది. మీరు చెప్తే నమ్మండి నమ్మకపోండి. చెప్పండి. ఫస్ట్ చూసింది ఆమెనే, పెళ్లి చేసుకుంది ఆమెనే. అంటే ఏదో నేను పెళ్లి కోసం సంబంధాల కోసం చూడలేదు, ఇక్కడికి కోడు అక్కడికి కోడు ఇంకో చూడలేదు. అప్పటికి నాకు కొంచెం అవేర్నెస్ ఉన్నది. నాకు గ్రాడ్యుయేషన్ అయినాక నేను ఒక MNC కంపెనీ రిలేటెడ్ లో ఒక బజాజ్ కంపెనీ ఉండే, అలా జాబ్ చేశా 1.5 year. నాకు పబ్లిక్ ఎక్స్పోజర్ బాగా రిలేషన్ వచ్చింది, ఇంటరాక్షన్. ఆ తర్వాత నేను ఇట్లనే మూవ్మెంట్ ఉండి కొద్దిగా ఇన్స్టిట్యూషన్ లో అటు ఇటు ఉండడం వల్ల ఇక నాకు పెద్దగా ఇది అన్నది ఏం లేదు. సో ఫస్ట్ అమ్మాయిని చూడను, ఆ అమ్మాయితోనే పెళ్లి అవడం జరిగింది. మోరోవర్ ఆ అమ్మాయి వాళ్ళు ఒక్కరే, వాళ్ళ అమ్మ ఒక్కరే, వాళ్ళ నాన్న లేడు. సో దట్స్ మ్యాటర్. రాంభద్రులపల్లి అని 4-5 acres దాకా ల్యాండ్ ఉన్నది.
ఇక అది అంతా మీకే అన్నట్టు ఇక. అప్పటి వరకు నార్మల్ అగ్రికల్చర్ ఉండే. ఇంకొక వర్డ్ చెప్పిన, వ్యవసాయంలో మీకు ప్రాముఖ్యం ఉన్నది. నేను వెళ్ళిన తర్వాత అక్కడ మామిడి తోట, పల్లి అవి ఇవన్నీ పెట్టించా. అత్తగారింటి కాడ మా విలేజ్ లో మాకు ఎట్లాగో పాలేరుళ్ళు అని వాళ్ళు వర్క్ ఉండేది. అక్కడ ఛాన్స్ లేకుండే, నేనే పెట్టించా. స్టిల్ మామిడి తోటలు ఉన్నాయి అంతే, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఏదో కర్ణకారకాలు ఉండేదా అట్లాంటి ఏమన్నా? అది ఆ విషయానికి వస్తే మా వాళ్ళు చాలా సింపుల్, తెచ్చుకోకు. అచ్చా, ఓకే. పెద్దన్న చిన్నకి ఎలా అయితే మ్యారేజ్ జరిగిందో అంటే వాళ్ళు కూడా తెచ్చుకోలేదా? వాళ్ళకి ఏమైతే ఇంటి కోసం ఖర్చు 60,000, 50,000, 70,000 ఇచ్చారు. 60-70 అంటే మామూలు అప్పుడు ఏం సార్ పెళ్లి ఖర్చులు అదే మామూలు అంటే పెళ్లి అంతవరకు ఖర్చు మందం. ఇంట్లో మా అమ్మ నాన్న వాళ్ళు ఎనిపి తీసుకోలేదు, మా అన్నయ్య వాళ్ళకి తీసుకోలేదు. మేము ఎన్నడూ డిమాండ్ చేయలేదు. మా అల్లుడు కూడా ఉంటాడు, మా అక్క వాళ్ళ కొడుకు. మేము నలుగురం, ముగ్గురు అన్నదమ్ములు. మీ నలుగురము కట్నం కాడ డిమాండ్ రాలేదు. ఇంకొక విషయం చెప్పాలంటే, మా పెద్ద ఆయనకి 2 కూతుర్లు, మా రెండో ఆయనకి 2 కూతుర్లు. కట్నాల వేరియేషన్లు రాలే. మేము వాళ్ళతో మాట్లాడిన డిస్కషన్ లో మా అల్లును వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ తీయండి లేదు. వాళ్ళ పెళ్లిళ్ళకి నేనే ప్రియారిటీ తీసుకొని మాట్లాడడం జరిగింది. వాళ్ళ వియంకులు కావచ్చు, స్టిల్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ. ఒక సఫరింగ్ ఏంటంటే మీ బావ చనిపోవడం అనుకుంటా. అది ఒక్కటి మాకు తెలియనప్పుడే చనిపోయింది. చిన్నప్పుడు చనిపోయింది. మా అక్కయ్య మా ఇంట్లోనే ఉంటది, సపరేట్ ఇల్లు ఉన్నది మా ఊర్లో. అది ఒకటి మీ ఏమైనా వెళ్తీ ఉంటుందా? అది ఏమన్నా ఇక అది మేము తెలియనప్పుడు చనిపోయిన, మాకు వెళ్తీగా మేము ఎన్నడూ చూడలేదు. బాపు చాలా ప్రియారిటీ ఇచ్చాడు. ఆమె కూడా ఒక అబ్బాయి లానే ప్రియారిటీ. ఆమె కూడా ఇందులో ఉండాలి అంతే. మా అన్నలు గాని మేము గాని మా వదినల్లో వచ్చిన పిల్లలు వచ్చిన అల్లుళ్ళు వచ్చిన మా అక్కయ్య అని ఈజ్ వన్ ఆఫ్ ద మదర్ అనేది వస్తుంటాడు. ఈజ్ గోయింగ్ ఆన్. మీకు పిల్లలు మరి? పాప బాబు. పాప ఇప్పుడు ఎంఎస్కి యూఎస్ లో ఉన్నది సార్. రీసెంట్ ఎక్కడ ఉన్నది? యూఎస్ లో ఉన్నది. ఈ మధ్యన అయిపోయింది, అయిపోయింది. వాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టు కమ్ ఎంటర్ షార్ట్లీ ఇన్ ప్రొఫెషనల్. సిఏ చేయాలంటున్నాడు. ఎందుకంటే నేను డ్రాప్ అయినా, ఇంకా అకాడమిక్ లో సిఏ చేయలేదు, డ్రాప్ అయినా. వెళ్ళాను గుడ్ అంటున్నాను. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పటి నుంచి మళ్ళీ? రైట్, ఇది 2002 లో పెట్టాం సార్. అంటే అప్పుడు మీ స్టడీ నాది పీజీలో అయిపోయింది. పీజీ 2002 లో మేము శివాని డిగ్రీ పీజీ అని పెట్టాము. నేను వన్ ఆఫ్ ది ఫౌండర్ ని. వన్ ఆఫ్ ది ఫౌండర్. అది ఈ శివానికి శ్రీ శివానికి తేడా ఏమన్నా? శ్రీ శివాని ఇస్ సెపరేట్, శివాని ఇస్ సెపరేట్. అంటే వింగ్ ఒకటి మరి? నో డిఫరెంట్ అంతే. అది మేము వన్ ఆఫ్ ది పార్ట్ 4 members గా ఎస్టాబ్లిష్ చేసాము. మై స్టాండర్డ్ లోన్ ఇస్ మై ఓన్. ఇది నేను పెట్టిన ఆర్గనైజేషన్ 2011. అండ్ ఫర్దర్ గా 2017 లో ఐ జాయిన్డ్ ఇన్ ఇంటర్మీడియట్ ఫీల్డ్. సో ఇట్స్ గోయింగ్ ఆన్ అకాడమిక్. ఎట్లా డిగ్రీ మంచిగా పర్వాలేదా? మంచి ప్రాఫిట్ కదా ఇది. ఇక దాని గురించి డిస్కస్ చేద్దాం సార్. ఇప్పుడు ఎందుకని అలా ఉంటే నేను ఇంత సింపుల్ గా కనవడం కదా. సింపుల్ అంటే సార్, అంటే ఇది కాదు ఏమన్నా ఇంకా వేరే ఏమన్నా వేసుకుంటారా? కాదు కదా, అట్లానే కాదు కానీ ఆ థీమ్ వేరే ఉంటుంది. సరే అంటే నేను బ్యాక్ అయినా నేను ఒప్పుకోను. వాట్ ఎవర్ హ్యాస్ ద ప్లెంటీ ఆఫ్ సౌండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ అకాడమిక్ ఇస్ ఓకే. బట్ సర్కమ్స్టాన్సెస్ మేము బిలో above of the average, below and above the average of the economic standard అంటే ఫైనాన్షియల్ గ్రోత్. మన బిలో అవరేజ్, అబవ్ అవరేజ్ ఫైనాన్షియల్ అని ఆలోచిస్తారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ సార్, నాలెడ్జ్ ఈస్ డిఫరెంట్, వెల్త్ ఈస్ డిఫరెంట్, అంతే, ల్యాండ్ ఈస్ డిఫరెంట్, సొసైటీలో రెప్యుటేషన్ ఇస్ డిఫరెంట్. బేస్ ఆన్ దట్ యావరేజ్ బిలో అబవ్ కేటగిరైజ్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర అలా లేదు. డబ్బులు బాగున్నాయా, ఓ ఆయనకి ఏంది అంటారు. నాలెడ్జ్ ఫుల్ పర్ఫెక్ట్ గా ఉండి సైకిల్ పోతే అతను ఎవరు పట్టించుకోరు. అంతే. డబ్బులు ఉండి బెంచ్ కార్లో దిగిండి అనుకో, వాడు చెప్పింది వేదం, అంతే, లేకపోతే బెంచ్ కార్ ఎందుకు ఉంటది అంటాడు. అది 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 అంతే. కానీ ఆ ఉండడానికి మూలాలు అన్నది ఏదో కొద్ది మంది కష్టపడదు తప్ప. మార్కెటింగ్ గ్లోబలైజేషన్ సిచ్యువేషన్ లో నాకు తెలిసి కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గ్లోబలైజ్ సిచ్యువేషన్ లో అంటే ల్యాండ్ వాల్యూస్ లలో కోట్లలోకి వచ్చారు తప్ప అసలు ఎవరు అది కాదు. అంతే. ఇప్పుడు మొన్నటి దాకా ల్యాండ్ వాల్యూ లేకుండా ఉండి ఎకనామిక్ లేకుండా ఉన్నది మేము మామూలుగా అన్నారు. ఈ ఒక్క రోజు ఒక్క ఎకరము కోట్లలోకి వచ్చేసరికి కోటీశ్వరుడు అయితే అదే అతడు ఏది చెప్తే అది వేదం. దట్స్ స్ట్రాంగ్ మెసేజ్. సో సరే, ఈ ప్రయాణంలో అంటే మీరు అప్పటి నుంచి ఎదుర్కొన్నటువంటి చూసినటువంటి సొసైటీ, ఈ కరోనా తర్వాత చూసిన సొసైటీ వేరియస్ చేసేస్తే సెల్ఫ్
వ్యక్తిగతం మీద ఎక్కువ అయిపోయింది సార్. ఇప్పుడు రిలేషన్స్ తగ్గిపోయినాయి అంతే జనాలలో. అంత కమర్షియల్ కమర్షియల్ అంటే టూ కమర్షియల్ అంతే అంతే. జనాలలో రిలేషన్ మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మాట్లాడాలి. మా ఇంటికి వస్తే ఏం పట్టుకొస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. అంతే అంతే. ఇక కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, అసలు కింద లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళని పట్టించుకోరు సార్. దట్స్ వెరీ పట్టించుకోవట్లేదు. డిఫరెంట్ వే, ఎవరు పనికిరాడు అన్నట్టుంటాడు. అది ఏంటి అసలు ఈ మరి ఈ సొసైటీలో తయారవడానికి బలమైన ఒకసారి వాళ్ళకు దెబ్బ తగిలినప్పుడు ఇవి ఆలోచిస్తాడు. తగలదు మరి ఏ వ్యక్తి అయితే వాళ్ళకి ఎంత తగులుతుంది సార్? తగులుతుంది. ఇప్పుడు ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ కావచ్చు, ఎకనామిక్ లో కావచ్చు, బిజినెస్ మెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది సిస్టమ్ ఎలా అంటే అది అతనికి తెలుస్తుంది, జనాలకు తెలియదు. అది అంటే వాట్ ఎవర్ హ్యాపెన్ టు దాట్ డ్యామేజింగ్ ఫర్ హియర్ క్యారియర్ అన్నది అతను అనుభవిస్తాడు. ఇక అరే నేను ఎలా అయిపోయింది, నా లెఫ్ట్ హ్యాండ్ ఎలా ఉండే అప్పుడు, నా కిందోళ్ళు ఎలా ఉండే అన్నప్పుడు డెఫినెట్లీ దే విల్ బి రిమెంబరింగ్. కానీ అది బయటకు రాదు 100%. కనబడదు, అతను అన్ని కనబడతాయి. 70 స్కోప్ లో మైండ్ లో పక్కా వస్తాయి. వెన్ బికమ్ టు గో ఫర్ బెడ్, వెన్ బికమ్ టు గో ఫర్ సిక్, వెన్ బికమ్ గో ఫర్ ద నో వన్ కెన్ కమ్. కోట్లు ఉన్నా గానీ ఆ రూమ్ లో పడేస్తే ఎవరు వస్తారు? సర్వ్ సేవ్ నెలకి 50,000, 20,000, 30,000 ఇచ్చే క్యాండిడేట్ కూడా 24 గంటలు ఉండడు. ఏదో గుర్తుంటూ మాట్లాడుతుండే అతని మైండ్ ఎంత ఫైర్ అయితే సార్ వస్తుంది. అలాగే అవుతున్నారు. లతా మంగేష్కర్ గారు చూసాం కదా, అంత బ్యూటిఫుల్ గా చెప్తారు. చాలా మంది లక్షల వాల్యూస్ ఉన్న సారీస్, గోల్డ్లు, బంగ్లాలు, కార్లు. ఇప్పుడు నేను ఒక 4 గోడల మధ్యలో ఎవరో బట్టలు, ఎవరో వచ్చి సేవ చేస్తున్నారు, ఎవరో ఉన్న స్టేజ్ లో ఉన్నాను అంటే అని లాస్ట్ స్టేజ్ లో. సరే ఆమె ఒక వే ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఈ వర్డ్స్ రాకపోవచ్చు, కానీ అది జనాలకు తెలియదు. అంతేనా? సో సార్ గల కారణాలు సార్, ఇప్పుడు అసలు సొసైటీ ఎటు నుంచి ఎటు ప్రయాణం చేసింది? మనము అంటే పురోగమనం వైపు వెళ్తున్నామా, తిరోగమనం వైపు వెళ్తున్నామా? అంటే అవర్ ఇండియా, అవర్ స్టేట్, అవర్ డిస్ట్రిక్ట్, అవర్ రూరల్, అవర్ విలేజెస్ బేస్ చేసుకుని మనం డిస్కస్ చేయాలి సార్. ఎందుకు అని అంటే కంట్రీ పోల్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. మన భారతదేశం డెవలప్ కూడా సాంస్కృతికంగా బాగున్నాం, సోషల్ గా బాగున్నాం. రాష్ట్రం డెవలప్ అయినప్పుడు వస్తుంది. విలేజ్ పక్క ఇలా కంపారిజన్ వచ్చినప్పుడు ఎలా వెళ్తున్నాం అనేది డిస్కస్ చేస్తే స్టెప్ బై ఉంటుంది సార్. అది స్టెప్ బై ఉంటుంది. రూరల్ లో ఒక్కసారి ఒక వ్యక్తి, ఒక డాక్టర్ ఉన్నాడు ప్రొఫెషనల్, ఒక రోజు ఆ ఊర్లో విలేజ్ లో స్టే చేయమని చెప్పండి. అదే మన తిరోగమనంలో ఉన్నావా అది ఒక మెట్రోపాలిటీలో ఉన్న డాక్టర్ ఒక మండల్ హెడ్ క్వార్టర్ లో, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో స్టే చేయమని చెప్పండి. అంటే మరి దెర్ ఇస్ రూల్స్ బట్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్. అదే అంటే మనం తిరోగమనం ఉన్నాం, డెవలప్మెంట్ లో ఉన్నామా అన్న కాన్సిక్వెన్స్ చూస్తే సర్కిల్స్ లలో ఉంటున్నాం. అంతే. ఒక పెద్ద బౌండరీ తీసుకొని మనం డిస్కస్ చేయడానికి ఛాన్స్ రాదు. అంటే విలేజ్ కి, మండల్ కి, రోడ్ కి, మెయిన్ రోడ్ కి, గల్లీ రోడ్ కి, డెడ్ ఎండ్ కి ఉన్న కొద్ది డిఫరెన్స్ ఎలా ఉన్నదో మన యొక్క ఇండియన్ ఎకానమీ ప్రొవిజన్స్ అలానే ఉన్నాయి. సో మరి సార్ ఇప్పుడు సార్ మీరు అది ఒక విద్యావేత్తగా సొసైటీలో ప్రజల జీవన ఆర్థిక విధానం ఎక్కడున్నామంటే ఏం చెప్పగలుగుతారు? రైట్. అది మనం కంపారిజన్ అన్నది కాదు, కానీ సాటిస్ఫాక్షన్ ఎప్పటికీ ఒక మనిషికి రాదు సార్. సాటిస్ఫాక్షన్ ఎప్పటికి రాదు. అంటే ప్రతిసారి ఇంకొక కావాలి అనేది, బైక్ కావాలి, బైక్ ఉంటే బాగుండు, బైక్ తర్వాత కార్ కావాలి, ఆ తర్వాత ఇంకోటి కావాలి, కాస్ట్లీ కావాలి, బంగ్లా కావాలి, ఆ బంగ్లా 4 రూమ్లు కాదు, 5 రూమ్లు కావాలి, తర్వాత వాళ్ళు ఉండాలి. అంతే. దాన్ని మోసుకునే పిల్లలు ఇంకొక ఉంటారు, ఇంకొక ఉన్నప్పుడు మా ఊర్లో ఉన్న ఇల్లు వదిలేసి ఇక్కడ ఉన్నా, మా ఇల్లు వదిలేసి మా పిల్లలు అక్కడికి ఉంటారు. అలాంటి కైండ్ ఆఫ్ లివింగ్ స్ట్రాటజీలో సొసైటీలో ఎవరు ఎలా పోతున్నారు అని అంటే మన వైడ్ వర్స్టైల్ మెంటాలిటీస్ పీపుల్స్ ఇన్ ఇండియా సార్. సో మరి దీనికి ప్రభుత్వం కూడా అంటే ఏం మార్పులు తీసుకురావాల్సి ఉండే, ఏం తీసుకురాలేదు? గవర్నమెంట్ పాలసీస్ అన్నది అంటే అప్గ్రేడింగ్ సార్. ఇప్పుడు మనం ఏ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేయట్లేదు, కానీ ఈ రోజు ఇక్కడ స్టాండ్ అయిన దాన్ని మళ్ళీ లాక్కోవాల్సిన బాధ్యత నెక్స్ట్ గవర్నమెంట్. అంతే. కానీ అందులో ఏది పర్ఫెక్ట్ ఉన్నది, ఏది యూస్ఫుల్, నాట్ యూస్ఫుల్, ఫ్రూట్ఫుల్ అంతే తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ లో ఉంటది. ఎవరైతే ఎలక్టెడ్ అవుతారో వాళ్ళది. ప్రతి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే. అంటే ఇంకా రావాలి, ఆ ఇంకా రావాలి అనేదానికి ఈ వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నాడు ఒకటి ఆలోచించాలి. అలానే గవర్నమెంట్ కూడా
ఈ డెవలప్మెంట్ లో భాగం కావాలంటే ఎవరు గవర్నమెంట్, ఎవరు మనమే. ఎవరు గవర్నమెంట్ వాళ్ళు మనలో నుండి వచ్చే ఒక ఎంప్లాయీ సెలెక్టెడ్ అండ్ వి ఓటెడ్ దెమ్ డు, అంతే కదా, ఎలక్టెడ్. టూ థింగ్స్, వన్ ఇస్ ద పొలిటీషియన్ థింగ్స్, అండ్ ఇస్ ద అడ్మినిస్ట్రేషన్. అంతే. దీస్ ఫ్యూ థింగ్స్ ఇస్ ద ప్రాపర్ కోఆర్డినేషన్. అడ్మినిస్ట్రేటర్ ఉంది అట్లా, అది లేదు. అడ్మినిస్ట్రేటర్ చెప్పేదాన్ని పాలిటీషియన్స్ తీసుకోవాలి, పాలిటీషియన్స్ చెప్పేదాన్ని అడ్మినిస్ట్రేటర్ తీసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, విచ్ ఇస్ ద బెస్ట్. కానీ ఫీల్డ్ కు సంబంధం లేని వ్యక్తుల ద్వారా మెసేజ్ తీసుకోవడం, ఫీల్డ్ కు సంబంధం లేని వ్యక్తులను అడ్మినిస్ట్రేటర్ లో పెట్టడం అన్నది దాని ద్వారా డిస్ట్రాక్ట్ అవుతుంది. ఎంకరేజ్ గా పర్ఫెక్ట్ గా వెళ్లే వాళ్ళు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కితేలే మారదులే, నేనేం చేయాలి, అందులో నేను ఒక్కడిని అనుకున్నది. కానీ గవర్నమెంట్ ఫ్యూచర్, మా గవర్నమెంట్ అన్నది బేస్ కాకుండా ప్రజలకి ఎలా అన్నది ఇంపార్టెంట్ సార్. దీనికి చాలా అంటే రిసర్చ్ ఓరియంటెడ్ కూడా ఉండాలి. రిసర్చ్ అసలు అంత ప్రియారిటీ ఇస్తుందా? ఏదో వెనకాల సామెత ఉంది కదా, బెత్త ఉందో బర్రే, అంతే అంతే. ఇప్పుడు అట్లా అయిపోయింది కదా. రిసర్చ్ ఓరియంటెడ్ అంటే పొలిటీషియన్స్ కూడా రిసర్చ్ చేయాలి. వాళ్ళకి ఓపుకున్నది సార్, చేయాలి సార్, లేకపోతే ఎలా. అందుకు అంటే నేను అనేది ఏంటంటే చదువుకునే వాళ్ళు రావాలి సార్, చదువుకునే వాళ్ళు రావాలి. అంటే ఒక చదవనే కాదు కదా, పార్ట్ ఆఫ్ సాక్రిఫైస్. బోత్ ఆర్ నీడ్. చదువుకుండి డిక్టేటర్ గా ఉంటాను, నేను చదివింది ఇది అంటే కాదు, అంతే. ఈ షుడ్ బి ఇన్వాల్వ్. ఇంతకుముందు డాక్టర్ ఇంకోటి చదువుకున్న వాళ్ళే మరి ఈ రోజుల్లో చట్టాన్ని దాన్ని ఏమంటారు వెలివేయడము ఇంకా వీళ్ళదే ఎక్కువ అవుతుంది కదా సార్. ఇప్పుడు ఎలా అవుతుందంటే మనము డిస్కస్ చేసే ప్రతి ఒక్కరు ప్రజా జీవనంలో ఉండట్లేదు. అది ఒకరి గురించి మాట్లాడే వాళ్ళు డైరెక్ట్ గా ఎక్కడ పాల్గొనట్లేదు. ఓకేనా, అంతే అంతే. ఇప్పుడు మనము ఓటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్, సోఫిస్టికేటెడ్ గా పర్ఫెక్ట్ గా చదివిన వ్యక్తికి రూరల్ గురించి తెలియదు, అసలు తెలియదు. అవును. మరి ఎక్కడ రోగాలు గానీ సర్జరీలు గానీ ఎక్కడ జరుగుతున్నాయి? రూరల్ లో జరుగుతున్నాయి. అవునా? వాళ్ళకి ఏం కావాలనేది మనం అవుట్పుట్ ఇస్తే అక్కడే అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఒకటే వ్యవస్థను మార్చంటే ఏ వ్యక్తి కాదు సార్, ఒకప్పటి లెక్క లేదు. డే చేంజ్ అవుతుంది. ఇవాళ మీరు మంచి పని చేయండి, రేపు మర్చిపోతుండ్రు. ఇవాళ చెడు పని చేయండి, 10 రోజుల దాకా ఉంచుకుంటాడు. అంటే సైకలాజికల్ గా దెబ్బ తగిలిన దాని గురించి ఆలోచిస్తే కానీ దెబ్బ తగిన బాడీ గురించి మనం ఆలోచిస్తున్నాం. నడుస్తూ కొట్టుదంటే ఏళ్ళు దెబ్బ తగలేదు, నొప్పి వచ్చిందని ఆ ఏళ్ళనే మనం ఫోకస్ చేస్తున్నాం. మిగతా మంచిగా ఉన్నాయి, మనకు సపోర్ట్ చేస్తుంది, మనకి ఎంకరేజ్ చేస్తుంది, ఆలోచించట్లేదు. దట్ ద సిస్టమ్ ఇస్ దేర్. అది రావాలి అని అంటే అందరిలో మార్పు రావాలి. మెయిన్ గా వస్తా సార్, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఈ ఫ్రీలు ఉచితాలు మీరు చేయకండి, మేము ఉన్నాము, ఇది ఇస్తాము అది ఇస్తాము, ఇవ్వచ్చు సార్. ఒక రేంజ్ లోకి వెళ్ళినప్పుడు, ఒక రేంజ్ లో అంటే కష్టపడే తత్వాన్ని క్రియేట్ చేయండి, ప్రొడక్షన్ ఇచ్చే తత్వాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఆ ప్రొడక్షన్ దానికి మార్కెట్ ఫెసిలిటీ కలపండి. దానికి కావాల్సిన హబ్ ను క్రియేట్ చేయండి. టౌన్ లో కాదు సార్, రూరల్ ఏరియా మీద ఫోకస్ చేయండి. సరే, ఈ దేశం వెనుకపోవడానికి ప్రధాన కారకులు బ్యూరోక్రాట్స్ ప్లస్ పొలిటీషియన్స్ అంటే మీరేమంటారు? నేను బ్యూరోక్రసీ లో అంటే అందరు బ్యూరోక్రసీ అంటే చేయలేము సార్. వాళ్ళు లేకపోతే అందరు పొలిటీషియన్ షెడ్యూల్ అని కూడా అనట్లేదు కాబట్టి బోత్ అందులో ఉన్నారు, ఇందులో ఉన్నారు. అదే రెండు స్ట్రాంగ్. సో ఇంకోటి ఈ దేశం ఇంకా అభివృద్ధి కాకపోవడానికి క్యాస్ట్ సిస్టమే అడ్డం అని భావించవచ్చునా? క్యాస్ట్ సిస్టమ్ అన్నది కాదు కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ అని కూడా అనుకోవచ్చు కదా. కానీ గ్రౌండ్ కల్చర్ మళ్ళా డిసెంట్రలైజ్ అయిపోయింది. క్వాలిటీని తీసుకొచ్చే ముందు ఈ ఒక డిస్టర్బ్డ్ థింగ్స్ అవును తీసుకొస్తున్నారు. ఏది క్యాస్ట్ అదొక పాయింట్ ఆఫ్, అదొక బ్యాక్గ్రౌండ్. క్యాస్ట్ ఎందుకు సార్ ఇవన్నీ ఈ కులాలు? మీరు ఆ ఎఫెక్ట్ కాలే కావచ్చు కానీ మిగతా వాళ్ళకి లేదు సార్. మా విలేజ్ లో ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కరము రియల్లీ సరే, అది మీ దాకా రాలే కావచ్చు, అన్న తమ్ముడు, వాట్ ఐ మీన్ మీ దాకా రాలే కావచ్చు, మా దాకా ఉన్నది. అంటే వివక్షకు గురైన వారికి అయితే ఇబ్బంది కదా. వివక్షకు ఎక్కడ గురవుతున్నా చెప్పండి సార్. ఏ ఊర్లో వాళ్ళు ఉన్న కాడ గుర కావట్లేదు, జనరల్ తక్కువ. ఓకే, అంటే ఇప్పుడంటే ఇప్పుడు కొంత తగ్గింది అనుకోండి. ఒకప్పుడు అంటే వివక్షకు డిస్క్రిమినేషన్ అనేది దాదాపు ఆయా ప్రాంతాలలో ఎక్స్మిట్స్ ఉన్నప్పుడు, అదే నక్సల్స్ అది ఉన్నప్పుడు, రూరల్ ఫుడ్ ఎక్కువ ఉండేది అప్పుడు, తినడానికి ఫుడ్ లేకుండా సార్. సో కాబట్టే కదా తిరుగుబాటు వచ్చింది. అది అట్లున్నప్పుడు కొంచెం వేరియేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు అది లేదు.
అన్ని ఇది లేదు కానీ ఇంకొక రూపంలో ఉంది కదా ఇప్పుడు. ఏదంటే నువ్వు ఇది అది సరే, ఒకవేళ డిస్క్రిమినేషన్ లేదు కావచ్చు కానీ పవర్ అనేది మాత్రం మళ్ళీ ఏది మళ్ళీ మీన్స్ ఏది మెజారిటీ మాత్రం అప్పర్ క్యాస్ట్ ఇప్పుడు ఏమైంది అంటే అగ్రవర్ణాలు మన ఏది నాట్ ఓన్లీ యూ బట్ అందరూ మంచిగా ఉంటారు. ఎలా అవుతుంది చెప్పండి. సరే, మనము ఏదో ఒక కేటగిరీ వైజ్ మనము ఎలక్ట్రోల్ గా వచ్చినాం. ఓకే, ఈ కేటగిరీ ఆ కేటగిరీ వద్దు. ఓకే, వాట్ ఎవర్ ద కమ్యూనిటీ వైజ్ వచ్చారు. ఆ వచ్చిన కేటగిరీస్ ఒక 5 years మెజర్మెంట్ చేస్తే ఎంతమందికి బెనిఫిట్స్ అయినా ఎక్కడ ఏ గవర్నమెంట్ ఎవరైనా చేశారా? అంటే ఏదో బిలో కేటగిరీ నుండి ఒక మైనారిటీ నుండి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి డెవలప్ అవుతున్నాడు, ఆ వ్యక్తి డెవలప్ అవుతున్నాడు. కానీ ఆ వ్యక్తిని మళ్ళీ ఇంకొక వ్యక్తి కావాలంటున్నాడు తప్ప ఆ వ్యక్తి సిన్సియర్ గా సాక్రిఫైస్ గా వాటికి సంబంధించిన రిజల్యూషన్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసింది. రిజల్యూషన్ కాదు అసలు, రెవల్యూషన్ అనే పదముకు అర్థమేందో అర్థం కాదు వాళ్ళకి. కావాలి వాళ్ళకి ఎలా చేద్దాము, వాళ్ళకు వయబిలిటీస్ ఏంది అంటే రెడీ చేసి ఫుడ్ పెట్టడం కాదు, అంతే అంతే తయారు చేసి పెడితే వంట చేసుకో, తయారు కావడానికి వర్క్ చూసుకో అని చేసే సిస్టమ్ సినారియో తీసుకున్నారా? లేదు. ఇప్పుడు లేదు, మినిస్టర్ అవుతుంది, ఆ మినిస్టర్ ఫుల్ సౌండ్ అవుతుంది, అంతే, ఎమ్మెల్యే అవుతుంది ఫుల్ సౌండ్ అవుతుంది, పొలిటీషియన్ అవుతుంది ఫుల్ సౌండ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు మరి ఈ సర్వ మతాలు ఉన్నాయి కదా, వీళ్ళు ప్రీచర్స్ ఎవరైతే ఉన్నారో, మనకు చిన్నప్పుడు టీచర్స్ ను మనం ఫాలో అవుతాము, అబద్ధం ఆడకూడదు అంటారు, రాముడు మంచి బాలుడు, లేకపోతే డిఫరెంట్ అవునా కదా. ఇలాంటి ఇక్కడ మన జీవితంలో ఎక్కడ కూడా పనికి రాకుండా పోతున్నాయా? అవి ఒకప్పటి ఉన్నాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని ఆ సిస్టమ్ గా ఎవరు చేస్తున్నారు సార్? మళ్ళీ ఇప్పుడు చెప్పేవాళ్ళు మీరు అంటున్నారు, చెప్పేవాళ్ళు ఒకరు టీచర్, వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉంటారు, 100 మంది ఉన్నారు. కానీ వినాలి కదా అది. అలా చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు అంతా చేంజ్ అవుతుంది. అంటే ఎవరైతే పెద్దవాళ్ళు మన వాళ్ళు ఒక పెద్ద ఆయన ఉన్నాడో అతడు ఈ రకంగా చెప్పాలి. సరే, ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు లిటరసీ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. మరి పెరిగితే ఈ యొక్క మత విద్వేషాలు లేకపోతే ఇంకా మతాలను పట్టుకునే ఎందుకుంటారు? అంటే ఇది చాలా పెరిగింది. ఇందులో ప్రాపర్ కాన్సిక్వెన్సెస్ తీసుకుంటే ఏంటంటే దే షుడ్ బి లైన్ అప్ ఆన్ ది సైన్స్ ఓరియంటెడ్, రిసర్చ్ ఓరియంటెడ్. లేదు, అలా వెళ్ళాలి. అలా పోతే ఈ మతాలు ఉద్దేశాలు అనేది ఉండదు, మరి రావాలి. ఇప్పుడు దాన్ని పట్టుకునే అధికారం అదే అంతే. దాన్ని మార్పియాలి అని అంటే నేను చెప్తున్నాను కదా సార్, ఎవరు అంటే కొద్దిమంది ఉన్నారు ఉత్తములు. ఒకసారి ఆ పొజిషన్ నుండి అతను తప్పించిందంటే ఎవ్వరు అతన్ని కానేది లేదు. అట్లా మొన్న జరిగినాయి మన తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఎవరెవరు ఉండేది, తెలంగాణ ఉద్యమం తర్వాత ఎవరెవరు ఉన్నారు, గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారు. సింపుల్ ఇక మనం అది ఎప్పుడో చరిత్ర చదువు అవసరం లేదు, ఈ 10 ఏళ్ళ చరిత్ర చదువుతారు. ఇప్పుడు ఒక మనిషి పిల్లర్ ఉన్న వ్యక్తులు ఉద్యమాలలో ఎక్కడ ఉన్నారు లేరు. ఒకటి ఇప్పుడు ఒక వ్యక్తిని సపోజ్ ఇంకొక వ్యక్తి హింస పెట్టడము, దాడి చేయడము, లేకపోతే మీరు నేను చెప్పింది ఫాలో కాకపోతే మీరు ఇంతే అనే సిస్టమ్ ఉంటే మరి ఈ గవర్నమెంట్ ఎందుకు? ఈ దేశంలో ఒక వ్యక్తికి జీవించే హక్కు లేకపోతే రైట్ పర్సన్ చూజ్ చేసుకోకపోవడం మన దౌర్భాగ్యం వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే అందరికి సమానంగా ఉండే. కానీ ఒకసారి మీరు సోషల్ మీడియా చూడండి, మన రాష్ట్రాల్లో ఎంత హరాస్మెంట్ ఉంది, ఎంత ఘోరంగా అసలు. అంటే ఇంకోటి తిండి మీద కూడా రిస్ట్రిక్షన్స్. మీరు ఇది తింటాను అంటే నేను అనేది ఇక్కడ డిఫరెంట్ కల్చర్ ఉన్నప్పుడు డిఫరెంట్ గా ఉంటది కదా అంతా. అందుకే సార్ ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, 10 మంది పని అప్ప చెప్పచ్చు, 20 మంది ఉన్నారు, 18 మందికి అప్ప చెప్పచ్చు. ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఆ ఇద్దరు రివోల్ట్ అవుతున్నారు. ఎలా రివోల్ట్ అవుతున్నారంటే మన చాతగాకనా కావాలనా ఇంకోటనా. నేను చెప్పాను కదా, మంచి పనికి ఎవరు సపోర్ట్ చేయరు, చెడు పనికి సపోర్ట్ కొడతారు. మంచిగా చెప్తున్నారు అనుకో ఆయిల్ పెడతారు. 2, 2, 3 ఎదుటి వ్యక్తులు చెడు మాట్లాడండి, ఇవి వస్తాయి. సరే, ఏదేమైనా మొత్తం మీద మీరు ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఇంకోటి ఒక విద్యావేత్తనే ఉన్నారు.
సో సడన్ గా పొలిటిషియన్ అయ్యారా? రైట్, థ్యాంక్ యూ యువర్ అప్రిషియేషన్ ఆఫ్ ద థింగ్స్. అది పొలిటీషియన్ అన్నందుకు నేను పొలిటీషియన్ గా కాదు, ఒక విలేజ్ ఎగ్జిక్యూటివ్ గా మాత్రమే యాక్సెప్ట్. సరే, ఇట్స్ ఆల్సో కాల్డ్ నేను పొలిటిషియన్ కదా. నేను ఒక సర్పంచ్ని, కానీ సర్పంచ్ పదవి ఏదో నేను అంటే సింపుల్ గా చెప్తున్నా, క్రిటిసైజ్ చేయడం కాదు. సర్పంచ్ అనే వ్యక్తి విలేజ్ డెవలప్ చేసే ఒక ఆకాంక్షతో ఉండాలి. మిగతా వాళ్ళందరూ లేరా? ఉన్నారు. మరి ఇంకేంది, ఉన్నారు, అందులో తప్పేం లేదు కదా. సమాజానికి ఇప్పుడు ఎలక్టెడ్ అందరు ఎమ్మెల్యే సర్పంచ్ పవర్ అన్న కదా. ఎస్, సర్పంచులు అందరు బాగానే ఉన్నారు, ఓకే, అందరు బాగానే ఉన్నారు, ఎంపీలు బాగానే ఉన్నారు, సీఎంలు బాగానే ఉన్నారు. మరి మీరు ఇన్ని క్వశ్చన్లు నన్ను అడిగి ఎందుకు అడుగుతారు? ఓకే, కాకపోతే ఏంటంటే మంచి పొజిషన్ కూర్చోబెట్టి సూపర్ పవర్ విలేజ్ ప్రథమ పౌరుడు. కానీ ఆ ప్రథమ పౌరుడు ప్రథమంగా ఆలోచిస్తూ పాజిటివ్ ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. ఆలోచించట్లేదు, చేయట్లేదు అని అనట్లేదు, కానీ ఎక్కువ సంఖ్యలో ఈ రోజు వరకు ప్రజలు ఏం డెవలప్ చూశారు, రేపటి నుండి ఇంకేం డెవలప్ చేస్తారు. అంతకన్నా తక్కువ అయితే రిజెక్ట్ చేస్తారు. దానికన్నా ఇంకే అప్పర్ హ్యాండ్ కావాలి. సో ఇంకోటి సార్, ఇక్కడ మీరు అన్నారు కరెక్ట్. ఇది ఒక సర్పంచ్ లెవెల్ ఎందుకు ప్రజలు అప్పటికప్పుడు ఒక 5 years రిజెక్ట్ చేస్తున్నారు, మరి ఎమ్మెల్యే చేయట్లేదు? రైట్, ఎమ్మెల్యే ఇది కదా కావాల్సింది. సార్, ఎమ్మెల్యే సర్పంచ్ అన్నది ఏమంటే రిజెక్ట్ చేసే పవర్ వాళ్ళ చేతులు కనబడుతుంది. ఒక ఎమ్మెల్యేని రిజెక్ట్ చేసే పవర్ ప్రతి ఒక్కరి చేతులు అంత ఈజీగా కనబడదు. పార్టీ బేస్డ్ ఉంటుందా? నంబర్ ఆఫ్ మెంబర్స్, పార్టీ బేస్డ్, పార్టీ బేస్డ్, లాక్స్ ఆఫ్ ద ఓటర్స్, థౌసండ్స్ ఆఫ్ ది ఓటర్స్. విలేజ్ అలా లేదు కదా, పార్టీ బేస్ కాదు, డే టు డే చూస్తున్నారు, చూస్తున్నారు. మరి చేంజ్ చేయవలసింది అది. అలాంటిది రావాలి. ఎందుకంటే వాళ్ళు కదా మన మీద చట్టాలు పడకొచ్చి మన జీవన అంటే మన పరిణామాన్ని పెంచకపోవడం, రకరకాలు చేయడం. ఏ విధంగా పర్సన్ మీద అవేర్నెస్ విలేజ్ ఉంటుందో కన్సర్న్ ఎమ్మెల్యే మీద అవేర్నెస్ అంతకన్నా ఎక్కువ ఉండాలి. అసలు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తుంది ఇది? ఇక రావాలి అంటే మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళ, మీలాంటి వాళ్ళు ఏం చేస్తున్నా? మీరు ఆల్రెడీ యూ టర్న్ టు పొలిటిషియన్. మీరు మాట్లాడినట్టు అడిగినట్టు ప్రతి వర్డ్ ని మా విలేజ్ లో అడగలేము, నాకెందుకు సార్ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా అంటారు. అంతే మీ ద్వారా అంటే విలేజ్ లో అదొక కార్నర్ వరకే ఉంటుంది. మీది బౌండరీలెస్. మీరు ఇచ్చే మార్పులో, మాట్లాడే విధానంలో, తీసుకునే దాంట్లో బౌండరీలెస్ ఉంటుంది. సరే, ఏం ఎక్స్పెక్ట్ చేశారు అసలు? అంటే మీరు మీ కంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది ఈ గ్రామంలో? నేను ప్రియారిటీ మా విలేజ్ కి మాక్సిమం డెవలప్మెంట్ చేయాలి, అంతే. అందులో నా కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఎలా కాంట్రిబ్యూషన్ ఉండాలి? ఫిజికల్ గా ఉండాలి, మెంటల్ గా ఉండాలి, నాలెడ్జ్ గా ఉండాలి, ఫైనాన్షియల్ గా ఉండాలి, డెడికేషన్ ఆఫ్ టైం లో కూడా ఉండాలి. ఊరికైనా సర్పంచ్ అనిపోయి కూర్చోవడం, మీటింగ్ అది పెట్టడం, ఇది అంటే అది చేయడం కాదు. నేను చేయాలి, చేపియాలి. అలా విలేజ్ ని మాక్సిమం డెవలప్ చేయాలని ఉంది. డెవలప్మెంట్స్ మాకు జీపీ లేదు, కన్స్ట్రక్షన్ చేస్తున్నాము గ్రామ పంచాయతీ. ఈ డెవలప్ కావాలి అని అంటే ఫస్ట్ ప్రియారిటీ మా యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, నాకు మేడ్పల్లి సత్యం గారు, ఇస్ అ వెరీ సౌండ్ఫుల్. ప్రాపర్ వే, ప్రాపర్ గైడ్, హీ నో ద వెల్. ప్రభాకర్ రెడ్డి అనే విలేజ్ కి ఏం కావాలి, వేరే సర్పంచ్ గారికి ఏం కావాలి, ఇంకేంది అన్నది బాగా ఉన్నది. కాబట్టి మా యొక్క సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మన చీఫ్ మినిస్టర్ విలేజ్ ను డెవలప్ చేయాలి. ఓకే, మిగతా వాళ్ళకి రాలేదా? ఉన్నది, విలేజ్ డెవలప్ చేయాలి ఉన్నది. బట్ దానికి అంకిత భావాలు వేరు, విధానాలు వేరు, పద్ధతులు వేరు, రీఫార్మ్స్ వేరు, అండ్ రీకలెక్షన్. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి జీవో ఇచ్చి కాదు సార్, దాన్ని రివీల్ చేస్తున్న సందర్భాలు నేను చూశాను. బీయింగ్ ఎడ్యుకేషనిస్ట్, నాట్ ఏ సర్పంచ్. అంటే ఎలా జరుగుతుంది, ఇంకా మనం ఏం చేస్తాము, అంటే ఒక డిక్టేటర్షిప్ కాదు సార్ దగ్గర, సీఎం గారి దగ్గర డిక్టేటర్షిప్. కలెక్టింగ్ ఆఫ్ ది మైండ్స్, కలెక్టింగ్ ఆఫ్ ది థాట్స్, ఎలా చేద్దాం, ఏ విధంగా చేద్దాం, సూచనలు ఇవ్వండి, మీరు తీసుకుంటా, నాదే చేయండి అన్న ఒక పాలసీ ఎన్నడూ మాట్లాడలేదు. నో వే, హీ విల్ బి కలెక్టింగ్ ఆల్ ద మెంబర్స్. బీజేపీ ఓరియంటెడ్ గా పోతున్నట్టుగా సమాచారం ఉంది. జరుగుతుంది సార్. ఇప్పుడు బిఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్, బీజేపీ కొలీడ్ అయినంట. అంతే, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ, బిఆర్ఎస్ కొలీడ్ అయిన పొలిటీషియన్ మొత్తం అంతా పొలిటీషియన్ అంతే. బీజేపీ ఉన్నది, బిఆర్ఎస్, కాంగ్రెస్, ఇవన్నీ. బట్ అది ఎప్పుడు గ్రౌండ్ లో మాత్రమే సార్. గ్రౌండ్ పార్టీ ఎవరి ట్రాక్ వాళ్ళదే. అంతేగాని
ఇక మనము చదువుతాం, చూస్తాం. నేను ఎందుకు అంటున్నా అంటే సార్ ఇప్పుడు 79 years అవుతుంది ఇండిపెండెన్స్ వచ్చి, ఇంకా పేదోళ్ళే ఉన్నారు ఈ దేశంలో. అంటే ఎలక్టెడ్ అయినటువంటి వెదర్ ఇన్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ దే స్టేటెడ్ అవర్ గవర్నమెంట్ ఈజ్ ఏది బిహాఫ్ ఆఫ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ లేకపోతే ఇంకోటి అండ్ దే ప్రామిస్డ్, అంతే కదా ఇవన్నీ. 79 అంటే ఏంది, అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఎలక్టెడ్ అయిన ప్రతి పార్టీ కూడా, ప్రతి గవర్నమెంట్ కూడా మేము మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం. రైట్ సార్, నేను ఒకటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద స్టేట్. రైట్. మెట్రోపాలిటన్ సిటీలు ఉన్నాయి. మెట్రోపాలిటన్ సిటీలలో సౌండ్ ఉన్న వ్యక్తులు ఉంటారు, మంచి పెద్ద బంగ్లా అయి ఉంటారు. అతను ఏం యావరేజ్ చేసుకుంటాడు అంటే కంపేర్ టు పెద్ద బిల్డింగ్ 10 floors బిల్డింగ్ తీసుకొని నేను బిలో ఎకానమీ, బిలో ఎకానమీ, ఓకే, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఒక కారు ఉంటది, బెంచ్ కారణం చూసి నేను బిలో ఎకానమీ ఉంటాను. విలేజ్ లో 10 acres ల్యాండ్ ఉంటుంది, ఇతనికి ఎక్కడ ఉంటుంది, నేను బిలో ఎకానమీ. వేరియేషన్ చూడండి, బిలో ఎకానమీ, మెట్రోపాలిటీ, స్టేట్ గవర్నమెంట్ అండ్ విలేజ్. ఈ యొక్క కంపారిజన్ సిస్టమ్ లో మరి ఇక్కడ పూర్ ఎవరు, ఇక్కడ పూర్ ఎవరు కనబడుతుండ్రు, మన మైండ్ సెట్. ఓకే, మన మైండ్ సెట్ అలా పూర్ ఉన్నదని, ఆ పూర్కి మనం ఏం చేస్తున్నాం అన్నది కావాలి. ఓకే, అంటే మనం ఎక్కడ మెట్రోపాలిటన్ ఏం చేయాలి, డిస్ట్రిక్ట్ వానికి ఏం చేయాలి, మండల్ వానికి ఏం చేయాలి, అంతే కదా, విలేజ్ వానికి ఏం చేయాలి, ఆ యొక్క కేటగిరైజ్ రావాలి. అసలు రూట్ మ్యాప్ ఉందా, ఏమన్నా డిపిఐ లేదు. అంటే మీరు అడుగుతారు ఎక్కడ ఉన్న సార్, మేము ఎక్కడ చూపించాలి అంటే. బట్ ఇది ఇలా కనుక ప్రయాణం చేస్తే ఇంకా 100 సంవత్సరాలకైనా కానీ మొత్తం మీద ఇండియా డెవలప్డ్ కంట్రీ అంటారా? అనరు అని ఎవరన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, మీలాంటి కెమెరాలు అక్కడ చూపిస్తాయి, అంతే అనలేదు. బట్ ఉన్నది వాస్తవం అదే. మనవచ్చు, ఇండియా ఇస్ గ్రేట్ కంట్రీ, మనకు వెళ్తుంది, డెవలప్డ్ కంట్రీ, కానీ ఎంతమంది దగ్గర ఉంది అంతా, అదే వెళ్తుంది మన ఎంతమంది దగ్గర ఉన్నది, గుప్పెడి మంది వ్యక్తుల దగ్గర ఉంటుందా? మన అంటే వెల్త్ మీద వెంపర్లాడుతున్నామా, నాలెడ్జ్ మీద వెంపర్లాడుతున్నా అన్నది ఓన్లీ వెల్త్ మీదనే, వెల్త్ కి తోనే మనం డెవలప్ అని అనుకుంటున్నాము. ఒకటి సాంఘిక ఆర్థిక సమానత్వం రావాలి కదా. ఊర్లో నలుగురికి పంచాయతీ చేసే వ్యక్తి ఇట్స్ ద డెవలప్డ్ పర్సన్, ఎందుకంటే కన్విన్స్ చేసిండు. మరి ఆయన మనం మెజర్మెంట్ లో తీసుకుంటున్నావా, అతి డబ్బులో తీసుకుంటున్నాం, అది ఆయన దగ్గర డబ్బులు ఉండవు, నలుగురు కన్విన్స్ చేస్తున్నాడు ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి, క్యాపబుల్. వై షుడ్ నాట్ క్యాల్కులేట్ ఇస్ ద వెల్త్ అంటే ఆయన ఒక డెవలప్డ్ పర్సన్ మనం ఎందుకు తీసుకోవాలి, కానీ మన స్ట్రాటజీలో మనీతోనే ఉన్నది, అంత మనతోనే ముడిపడుతుంది, అంత కమర్షియల్. ఇక దీన్ని ఉడ్స్క రావాలి అంటే ఎట్లా సార్, చాలా కష్టం కదా. మీరు అన్నట్టుగా ఏ ఒక్కడు ఆనెస్ట్ సిటీ డెవలప్ కావాలి, ఎట్లయితే సార్ సాక్రిఫైస్ కావాలి, ఎవరు చేయాలి. ఇప్పుడు నేను ఉన్నాను సార్, ఓకే, నాకు రేషన్ కార్డు లేదు, ఓకే ఓకే, నేను నాకు పింక్ గానీ వైట్ కార్డ్ రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటే నాకు వద్దు. రెండవది సింపుల్ చెప్తాను, మా మిస్సెస్ క్వాలిఫైడ్, వెరీ క్వాలిఫైడ్, పీజీ, ఆమె కూడా పిహెచ్డి, ఆ మధ్యలో గవర్నమెంట్ జాబ్ రాశాడు, క్వాలిఫైడ్, మంచి సబ్జెక్ట్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఏదో ఒకటి బబుల్, హాల్ టికెట్ నెంబర్ బబుల్ రాంగ్ వైట్ పెన్ పెట్టి పెట్టింది. సరే, అది తీసుకొని వచ్చి ఇంట్లో క్యాల్కులేట్ చేస్తే ఆమె డిస్ట్రిక్ట్ టాప్ 8th లో ఉంటుంది, కానీ బబుల్ చేయడం వల్ల ఆమెకు క్యాల్కులేషన్ పోయింది అంటే ఇన్వాలిడ్. ఆమె వచ్చి బాధపడితే, వద్దమ్మా నీ జాబ్ ఇంకొకరికి వస్తుంది, నీకు ఆ సోర్స్ ఉన్నది, గవర్నమెంట్ జాబ్ నీకు ఎందుకు, నీ ప్లేస్ లో యూ హావ్ టు స్టే హియర్, మన ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేసుకుంటే నీకు పొటెన్షియల్ వస్తుంది, నీకు వద్దు గవర్నమెంట్ జాబ్ అని. నేను ఇప్పటికి సార్, నేను ఒక గవర్నమెంట్ జాబ్ కి అప్లికేషన్ పెట్టలే, గవర్నమెంట్ జాబ్ కి నేను అప్లికేషన్ పెట్టలే, జరగలేదు కూడా. ఎట్లా ఇక్కడ సోర్సెస్ ఉంది కదా, మనకి రెడీ చేసుకున్నాను, అలాంటిది ఎందుకు అందరని అంట. నేను అనేది ఏంటంటే డిపెండ్ కావద్దు, కానీ మనకు కావాల్సింది గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఐడెంటిఫై చేయాలి. ఈ పర్సన్ ఒకవేళ రిక్వైర్ ఆఫ్ నేను విలేజ్ లో నేను పెడుతున్నాను సార్, గ్రామ సభ పెడుతున్నాను, మీ గ్రామంలో మనకి ఏమేమి కావాలి, విచ్ కైండ్ ఆఫ్ సోర్స్ యూ నీడ్, ఐ వాంట్ డెవలప్ అనే విలేజ్. నేను డెవలప్ అంటే జీపీ కడితే డెవలప్, రోడ్ అయితే డెవలప్ ఇస్తే కాదు, సైంటిఫికల్ గా అండ్ ఎకనామికల్ గా లాజికల్ గా మీరు డెవలప్ కావాలి. ఎలా డెవలప్ కావాలి, అవేర్నెస్ రావాలి.
ఓకే గవర్నమెంట్ ఫండ్స్ అంటే గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ ని అసలు వస్తాయా అసలు వస్తాయా సార్ ఎలా యూజ్ చేసుకోవాలి మీరు? Yes. ఏం స్కీమ్స్ ఉన్నాయి, ఏ విధంగా మీరు ఎలిజిబిలిటీ వస్తున్నాయి, దాన్ని మీకు నేను అవేర్ చేసినట్టే మీరు డెవలప్ అయినట్టే అని అన్నా నేను. అని అలా ఓకే నాకు ఇవ్వండి, నాకు అప్లికేషన్ ఇవ్వండి, Okay. నేను చూస్తా, చదువుతా, స్టడీ చేస్తా. అందులో ఇందిరా మిల్ అని వచ్చినాయి. ఓకే ఓకే, ఇందిరా మిల్ అని ఒక 20 వచ్చినాయి. ఓకే అడిగిన నేను ఎంత మందికి ఉన్నాయి ఇండ్లు అని అన్నా. చూసిన నేను, నాకు జియోలాజికల్ మా విలేజ్ పాయింట్ ఆఫ్ తెలుసు. అంతే. ఇంట్లో 10 పక్కా కావాలి అని Okay. చేస్తాను. మా ఎమ్మెల్యే గారితో చెప్పి 10 ఇప్పిస్తా. రిమైనింగ్ 10 కావాలి, వాళ్ళకి కూలిపోయే దశలో ఉన్నాయి. ఓకే వాళ్ళకి ఒక 10 మా ఎమ్మెల్యే గారు. ఇది నేను విజువల్ చేపిచ్చేస్తా. ఎస్, ఆ మ్యాటర్ క్లోజ్ అయింది. నెక్స్ట్ వృద్ధాప్య పెన్షన్ ఎంత మంది? ఓకే ఎస్, 2-3 వీళ్ళు అంటే ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్స్ వచ్చాయి. దాన్ని నేను అవేర్ చేసినాను. డెవలప్డ్ కాదు, మీకు టెంపరీ నీడ్స్ గవర్నమెంట్ ఇచ్చింది. అంతే. బట్ నెక్స్ట్ డోంట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్. మీరు ఏం చేస్తున్నావు? ఇల్లు అయిపోయింది కదా, ఇల్లు కోసం నీవు ఇల్లు గవర్నమెంట్ ఇవ్వలేదు, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నీ డబ్బులు 5 లక్షలు బెనిఫిట్. ఆ 5 లక్షల సోర్స్ నువ్వు ఎట్లా క్రియేట్ చేయాలి? ఎందుకు చేయాలి? ఇల్లు కోసం క్రియేట్ చేయాలి. నీకు ఇల్లు వచ్చింది, ఆ 5 lakhs ని హౌ యూ బెటర్ అంటే నువ్వు అమౌంట్ క్రియేట్ చేయి. ఓకే నీకు ఆ బెనిఫిట్ వచ్చిందని మళ్ళీ నువ్వు గవర్నమెంట్ డిపెండ్ కాకు, నీకు క్రియేట్ చేయి. ఓకే నీకేం కావాలి అంటే నేను అన్న 4 గుంటల భూమి ఉందా, 5 గుంటల భూమి ఉందా, 10 గుంటల భూమి ఉందా? గవర్నమెంట్ నుండి అంటే నాకు తెలియదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్సిడీ వచ్చింది అంటే నీకు బోర్ ఇప్పిస్తారు బాబు, కూరగాయలు పండిస్తావా, కోళ్ళు పెట్టుకుంటావా, ఆవులు పెట్టుకుంటావా, బర్రెలు పెట్టుకుంటావా చెప్పినా నేను. ఓకే, ఇదంతా బాగున్నది. ఇవన్నీ రియల్ గా జరుగుతాయని మేము అనుకుంటా. మా విలేజ్ జరిపిస్తా, మా విలేజ్ లో జరిపిస్తా. చాలా చాలా tough. జరిపించలేదంటే నేను మైగ్రేట్ అవుతా, మీకు దండం బాబా అంట. ఎందుకు అంటే నేను మీ ఇప్పుడు సర్పంచ్ సార్ ట్రైనర్ మీరు అంటే వాళ్ళ అవునా కదా, ట్రైనర్ అవునా కదా. ఇది 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 ఒకటే కాదు, వాళ్ళు అంటే అన్ని చెప్తారు. ఎవ్రీ ఇయర్ కూడా ప్యాకేజీ లెక్క ఇగో మేము ఇంత కేటాయిస్తున్నాము అని యాంకర్ గార్డ్ లెక్క అంటారు. అది రాదు, ఇది పోదు, చివరికి మళ్ళీ ఎక్కడేసిన కూడా అక్కడలాగానే ఉంటది అనేది ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. సార్ అంటే సార్ ఒక సర్పంచ్ అనే వ్యక్తి వైద్యం చేసుకోవడము, మార్నింగ్ లేవడము, 4 మాట్లాడము, పంచాయతీ చెప్పడము, పోలీస్ స్టేషన్ పోవడము, ఎంఆర్ఎస్ తిరగడం కాదు. దానికి రీజన్ అది అలా పోకుండా ఉండేటట్టు చేసేది సర్పంచ్. సరే, మీరు అన్నారు కదా ఇప్పుడు, రైట్, మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాస్తవానికి దాదాపు ఒక 29 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ గవర్నమెంట్ పంచాయతీ. మీరు గ్రామసభ పెడతారు, రకరకాల సమస్యలు వస్తాయి. ఈ మళ్ళీ అయినా కానీ ఇంకా మీరు అన్నటువంటి స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, లేకపోతే కలెక్టరేట్ కావచ్చు, ప్రతి మండే రోజు ఇది ఉంటుంది కదా, గ్రీవెన్స్ ఉంటాయి కదా. ఇందుకు ఈ కాగితాలు ఈ గ్రామం నుంచి వెళ్ళి పోతాయి. ఎందుకంటే 29 శాఖల అధికారులు వీళ్ళే ఆ సమస్య పరిష్కారం చేసేది. అంటే వీళ్ళ దగ్గర కాకపోతే వీళ్ళన్నా పైకి తీసుకురావాలి కదా. ఈ సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది ఇప్పుడు చెప్పండి. రైట్ రైట్ సార్, ఇది ఏమవుతుందంటే సార్ డెడికేట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉండాలి. లేరు మరి ఎందుకు చేస్తారు సార్? జీతం తీసుకుంటారు కదా. అదే ఇక దాన్ని మనం ఇక మాట్లాడద్దు. డెడికేట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే సార్ వ్యవస్థ పని చేయదు. మరి వాళ్ళని ఎట్లా మీరు మమేకం చేసుకుంటారు? దానికి కావాలని అంటే నేను ప్రతి ఒక్కరిని రీసెంట్ గా పర్సనల్ గా వెళ్తున్నా. హలో సార్, ఐఎమ్ సో అండ్ సో ఓకే ఇది అని చెప్పి సార్ మా విలేజ్ వాళ్ళు సార్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీతో డిస్కస్ చేస్తాం, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం, వెదర్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్, దాన్ని మనం ఎలా చేద్దాం. జెన్యున్ గా నేను మా విలేజ్ లో ప్రాబ్లమ్స్ తీసుకున్నాను సార్, మిగతా తీసుకురాను అని నేను ప్రతి ఒక్కరితోని ఎంపీ చూస్తాం. మరి అది కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే నేను ఏమని చెప్పాను, ఈ విలేజ్ నేను పారిపోతాను అన్నా నేను. అంటే వాళ్ళు పంపారు, అంటే పారిపోవడం మీన్స్ భయపడా, ఐ వాంట్ టు భయపడి కాదు అంతే కదా. నేను చెప్తాను మరి పరిస్థితి ఏం చేద్దాం, కానీ ధైర్యం ఉన్నది నేను చేసి చూపిస్తాను. ఎలా అంటే మా ఎంపీడీఓ గారితో మాట్లాడా, సో ఎవరైతే సార్ ఎమ్మెల్యే గారితో అసలు వాళ్ళు చేయరు సార్, చేస్తారు, చేసి చూపిస్తారు సార్, మనం మార్పు తీసుకొద్దాం. ఒక 5 years ఎకనామీ అంటే మనకు 5 years ఉంటుంది కదా. గాంధీగిరి ద్వారానే ఎంపీడీఓ దగ్గరికి పోయి ఇలా మాట్లాడదు, హాయ్ బాగున్నారా సార్ అంట, ప్రభాకర్ గారు ఎడొచ్చారు సర్పంచ్ గారు అంటారు, నాకు మొన్న అప్లికేషన్ ఇచ్చాను సార్, మళ్ళీ కలిసాను సార్ అంట. నాకు ఒప్పిపోయినే ఉన్నది, ప్రొఫెషనలిస్ట్, నాకు హై క్వాలిఫైడ్,
నా విలేజ్ కోసం ఐ రెడీ టు. సరే, గత సపోజ్ ఒక 5 సంవత్సరాల నుంచి కనుక తీసుకుంటే మనం సరే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అనుకుందాం, అది ఎవ్రీ ఇయర్ ఫైన్స్ ప్రవేశపెడతారు కదా, అది బడ్జెట్ పెట్టారు కదా, ఆ బడ్జెట్ వివరాలు కొంత మీరు సేకరించి దీన్ని నిలదీయగలుగుతారా? తీసుకో, చాలా కష్టమవుతుంది మరి. నేను అంటే ఒకటిలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ రేట్ గివ్ ఫర్ మై విలేజ్. అదే అన్నది మీ విలేజ్ సార్. ఇప్పుడు నేను జస్ట్ ఐఎమ్ గివింగ్ కొంత మీకు సజెషన్ ఇస్తున్నాను. ఈ 3 years లో వాళ్ళు అసలు ఫైనాన్స్ అంటే వాళ్ళు బడ్జెట్ లో ఏం పెట్టారు, అందులో గ్రామానికి సంబంధించింది ఏమున్నది, ప్రజలకు సంబంధించింది ఏమున్నది, అవి ఎక్కడ ఆగిపోయినాయి, అందులో మన వాట ఎంత, ఇది కావాలి కదా. ఇప్పుడు సపోజ్ ఒక రూపాయి పెట్టింది అనుకోండి, ₹1 ప్రవేశపెట్టింది, అందులో 33 జిల్లాలు ఉన్నాయి అంటే ఎంత 3 పైసలు 3 పైసలు వస్తాయి. అందులో ఏది మళ్ళీ జిల్లాలు, మళ్ళీ మండలాలు ఉంటాయి, ఆ మండలాల్లో గ్రామాలు ఉంటాయి. మనకు వచ్చే నిష్పత్తి ఎంత, మనకు వచ్చే పర్సెంటేజ్ ఎంత, దీన్ని మీరు క్యాల్కులేషన్ చేయించగలుగుతారా? మీరు అన్న టాస్క్ పెద్ద ఇష్యూ కాదు, కాకపోతే ఐ వాంట్ నాలెడ్జ్. నేను మీరు అడిగింది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్. ఎందుకనంటే ఎవరు రెస్పాండ్ అవుతారు, వై షుడ్ నాట్ ఎందుకు పోతున్నాయి పైసలు, డిస్క్లోజ్ చేయట్లేదు, ఎందుకు అవేర్నెస్ చేయట్లేదు అన్నది అవసరం. సరే, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇప్పుడు మార్చ్ వస్తుంది కదా, నాకు ఒక మార్చ్ వస్తుంది కదా, మీరు ఎలక్టెడ్ అయింది ఎప్పుడు సార్? డిసెంబర్ 11. అంతే కదా, అయింది. ఎంత సార్? నేను December 22లో 22కు మీరు ప్రమాణ ఈ రోజు 22 2 months కదా. సో నేనేమంటున్నాను ఇక్కడ అంటే అప్పటి నుండి ఇప్పటిదాకా రేపు ఫైనాన్స్ ఇయర్ లో, రేపు జస్ట్ March 31 ఏమంటారంటే సర్పంచ్ సార్ ఒక 10 మంది పేర్లు పంపించండి, లిస్ట్ అవుట్ చేయాలి, వాళ్ళకి ఏదో కొంత ఎలిజిబిలిటీ ఉంటుంది అంటారు. అసలు ఈ యొక్క ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు లిస్ట్ బడ్జెట్ ఎప్పుడు పెట్టారు, ఆ బడ్జెట్ ఏదైతే నువ్వు April 1 నుంచి స్టార్ట్ అయితే ఎలక్టెడ్ అయిన 2 months కూడా ఇప్పటి వరకు మీకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు. లాస్ట్ కి వచ్చేసరికి సర్పంచ్ సార్ ఒక 4 పేర్లు పంపి అంటే దాదాపు మనం ఎక్కడ ఉన్నాము, ఈ 4 పేర్లు ఇప్పుడు పంపిస్తే ఎప్పుడైతే 10 మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లాస్ట్ వరకు. మరి ఎందుకు ఇదంతా ఎవరి జాప్యం ఇదంతా? ఇది ఎంత సార్, ఇది నేను చెప్తున్నా కదా సార్, అధికారుల ఎవరు ఒకరు మీరు అవుతారా? నేను అడుగుతాను, చూద్దాం. ఏమో డెఫినెట్లీ నేను ఎప్పుడు అడగాలి ఏదైనా చూస్తా సార్. నేను ఏమని రెస్ట్ ఆఫ్ ది మిగతా ఇంకా వ్యవహారం లేదు సార్. నా పాయింట్ ఆఫ్ లేదంటే మా విలేజ్ డెవలప్ చేయాలంటే ఓకే. ఎట్లాగా ఎలక్టెడ్ అయ్యారు, అది మీరు కొన్ని ప్రామిస్ చెప్పారు. మీకంటూ ఓన్ గా ఏమైనా చెప్పారా, అంటే మీరు మీ యొక్క సొంత డబ్బులతో ఏమైనా చేద్దాం? నేను యాక్చువల్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ నాకు అవేర్నెస్ వచ్చిన నుండి నేను విలేజ్ కి ఏదో ఒకటి చిన్నగా ఇప్పుడేమన్నా మీరు ఏమన్నా చేశాను. ఓకే, అయిపోయింది. గ్రామ పంచాయతీకి నేను ల్యాండ్ డొనేట్ చేశాను ఫాదర్ పేరు మీద ఆల్రెడీ. అది ఇంకోటి మహిళా భవన్ కూడా నేను ల్యాండ్ డొనేట్ చేయాలని కొని ఇవ్వడానికి రెడీ ఉన్నాను. అది కూడా చేస్తున్నాను. ఓకే, అది కావాలని కోరుకుందాం. అయితే అంతే కదా, రోడ్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్. మరి ఇన్స్టిట్యూషన్ ఎట్లా నడుస్తుంది, ఏంది పర్వాలేదా, లాభసాటిగా ఉందా? ఇన్స్టిట్యూషన్ అంతా మా మేడం చూసుకుంటుంది. అంతే, మీరు చూస్తలేరు అంటే సైమల్టేనియస్ గా బీయింగ్ యాజ్ ఎ గెస్ట్ ఆఫ్ దట్ ఐ హావ్ టు అడ్వైస్. ఎంత స్టూడెంట్ ఎంత బాగుంటారు? మాకు యాక్చువల్ గా 108 into 8 తో ఉంటుంది సార్, తక్కువ. ఇప్పుడు ఇది కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థ కాబట్టి అంత ఈ అంటే ఈ చిన్న అంటే మీన్స్ ఇవన్నీ కొంత పడిపోతున్నాయి అనుకోవచ్చు. అట్లే లేదు సార్, క్వాలిటీ ఎక్కడ ఉంటే అక్కడ పక్కా ఉంటుంది, అంతేనా? నో డౌట్. ఇప్పుడు సార్ మనము డిస్కస్ చేస్తాం ఏదంటే ఒకటి కంపారిజన్, వాళ్ళు వస్తే ఇది పోతుంది, వీళ్ళు వస్తే ఇది పోతుంది, అది వస్తే ఇది పోతుంది, దానికి తగ్గట్టు మనము మౌళ్ళు కావాల్సిందే. ఏ రేంజ్ కి తగ్గ స్కూల్స్, ఏ రేంజ్ కి తగ్గ ఇన్స్టిట్యూషన్స్, ఏ రేంజ్ తగ్గ స్టూడెంట్స్ కి లొకాలిటీ బట్టి అవి నడుస్తూనే ఉంటాయి. చివరిగా ఒక 3 అంశాలు చెప్పండి సార్. రాజకీయం, విద్య, వైద్యం ఇవన్నీ ప్రైవేటైజ్ అయినాయి, అంటే కమర్షియల్ అయిపోయినాయి. వీటి నుండి సామాన్యుడు ఏ విధంగా కోలుకోవాలి? కమర్షియల్ అన్ని కాలేదు కానీ అయినాయి, కమర్షియల్ కాలేదు. కమర్షియల్ అయినా ఎవ్రీథింగ్ ఇన్ హోల్డ్ ఆఫ్ ది గవర్నమెంట్. యాడుంది సార్ గవర్నమెంట్ చేతిలో? ఉన్నది సార్. అంటే ఇక గవర్నమెంట్ కదే ఏడలేదు, యాడుంది సార్, ఏడలేదు. మీరు ఇప్పుడు పొలిటిషియన్ గా మారుతున్నారు. నేను ఒక గవర్నమెంట్ సరే, ఇప్పుడు నేను ఒక రిప్రజెంటేటివ్ రిప్రజెంటేటివ్ అని చెప్తాను.
మన గవర్నమెంట్ కూడా ప్రైవేట్ తో ఎందుకు పోటీ పడద్దు సార్? అంటే మన గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు పోటీ పడదు? అసలు ఇంకోటి ప్రైవేటే గవర్నమెంట్ తో ఎందుకు పోతున్నాం సార్ అసలు? అవును, మీరు వాస్తవం ఇది. ఒకటి చెప్పండి సార్, ఇది ఎక్కడ వస్తుంది అని అంటే ఎంప్లాయీస్ దగ్గర వస్తుంది. అది ఎంప్లాయ్మెంట్ నాట్ వర్కింగ్ as డెడికేటింగ్ వర్కింగ్ బట్ నాట్ ఏ ప్రాపర్ వేర్ హ్యావ్ టు వాంట్. నా యొక్క నేను సాటిస్ఫై అయ్యాను చాలు అన్నది ఉంటుంది. ఒకటి సింపుల్ సార్, జాబ్ వచ్చేదాకా ఒకటి, జాబ్ వచ్చినాక ఒకటి. ఎస్, జాబ్ వచ్చేదా అంటే అయిపోయింది. జాబ్ వచ్చిన తర్వాత ఇంకేంటి వాళ్ళ సంఘాలు, వాళ్ళ ఏది డిఏలు టీఏలు అవి అయిపోయిన తర్వాత ఏమైంది సార్? మరి రేపు దాడి చేస్తారు. ఏదైనా కానీ సార్, మా టీచర్లను ఏమైనా కానీ సార్, గవర్నమెంట్ ఎంప్లాయీగా సాలరీ తీసుకున్న వ్యక్తిగా డెడికేట్ గా వర్క్ చేయాలి. ఓకే. అదే ప్రైవేట్ లో క్వాలిఫైడ్ తక్కువ ఉన్నా సరే, క్వాలిఫైడ్ టీచర్లు అన్నారు. క్వాలిఫైడ్ టీచర్లు చెప్పింది ఏమి లేదు, క్వాలిఫైడ్ చెప్పకుండా ఏది లేదు. నమ్మకం లేదు సార్ ఇది. క్వాలిఫైడ్ నమ్మకం లేదు. ఒకసారి క్వాలిఫైడ్ టీచర్ గా ఏం చెప్తున్నారు? ఏం లేదు, క్వాలిఫైడ్ చెప్తున్నారు, రికగ్నైజ్ చేయాలి. అయ్యో సార్ అంతే. అవును సార్, పార్ట్ టైమ్ ఇప్పుడు మీకు ఉన్నాయి కదా కొన్ని, అంటే పార్ట్ టైం ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ ఉన్నది, కాంట్రాక్ట్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు చేస్తున్న డెడికేట్ ఆఫ్ వర్క్ మీరు వాళ్ళలో దాదాపు 75% తీసుకుంటున్నటువంటి జీతము వాళ్ళకి చెప్పలేదు. అవుతున్నది కదా. మరి చూడండి, వీళ్ళకి ఈ రేంజ్ లో వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు? వీళ్ళని ఎందుకు? కానీ ఒకటిలే, మళ్ళీ వీళ్ళని రెగ్యులేట్ చేసిన అనుకో సార్. ఇప్పుడు నేనేమంటున్నా సార్, అసలు ఇంకోటి ఇది ఎట్లా మెజర్మెంట్ డిస్కరేజ్ చేయడమా ఎంకరేజ్ చేయడం ఏం అర్థం కాదు సార్. సార్, ఒక కుటుంబము, ఒక మామూలు కుటుంబము రోడ్డు మీద అంటే మామూలు పని చేసుకునే కుటుంబానికి పర్ మంత్లీ ఒక 30,000 వస్తాయి. 4 పిల్లలు అంటే 2 పిల్లలు, వాళ్ళిద్దరు ఇది ఈ రోజు బతకవుతున్నారు. మీరు లక్షలు వచ్చినా కానీ ఇంకా ఏంది ఇదంతా? అదే కదా, వాళ్ళ ఎంత హ్యాపీగా ఉన్నారు, వీళ్ళంతా హ్యాపీగా ఉండట్లేరు. ఇంకేం కావాలి? ఏమో సార్, దీన్ని సరే. ఇంకోటి విద్యా వ్యవస్థ గవర్నమెంట్ సిస్టమ్ లో ఉన్నా, ప్రైవేట్ సిస్టమ్ లో ఉన్నా, యాజ్ ఏ ఒక ఎడ్యుకేషన్ చెప్పండి. ఒకటి చెప్పండి సార్, చెప్పండి. విద్యా వ్యవస్థ సిన్సియర్గా చెప్పండి. బోత్ ట్రాక్స్ నడవదు లేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ చాలా ప్రియారిటీ ఇస్తుంది. ఏమవుతుంది? ఎందుకు అది? నేను ప్రైవేట్ 4 పని చేయాలి సార్. గవర్నమెంట్ 4 పని చేయాలి. టాప్ ప్రియారిటీ ఇస్తుంది. కానీ దేనికి సార్ అది? అడ్మినిస్ట్రేటర్స్ పర్ఫెక్ట్ లేదు సార్. ఎందుకు అది? నిధులు సార్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ కాలేజెస్ అని ఇస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సార్. నేనేమంటున్నా సార్, అంటే పేదోడు అలా చదువుకోవాలి, మీ ఉన్నోళ్ళు పోయి మంచిగా కార్పొరేట్ స్కూల్ చదువుకుంటారు. ఏది మన అమెరికా లాంటి ఏది మన దేశాలకు పోతారు, మీరు కంపెనీలు పెడతారు, మీ కంపెనీలో మీరు ఉద్యోగాలు సార్. గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే ఎంత బ్యూటిఫుల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఎందుకు అది? ఎందుకు అది? అదే అంటున్నాను. ఇక్కడ ఏమైతుంది సార్ అంటే, నేను చెప్తాను ఇక్కడ ఇందులో నా పాయింట్ ఆఫ్ వ్యూ, మై వ్యూ, దోస్ హు ఆర్ అపాయింటెడ్ ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కి ఒక సెక్యూరిటీ కనబడుతుంది. అన్సెక్యూరిటీ క్రియేట్ చేయాలి. అది అన్సెక్యూరిటీ క్లియర్ చేయాలంటే జాబ్ పోతుంది. అబ్బో ఇది పోతే జస్ట్ దే వర్క్ 5 years అంతే. if the certified proper way అంతే, based on the merit of the work, not for caste, not for religion, not for the ways of the different, అంతే పెట్టి క్యాలెండర్ పెట్టండి. ఒక ఆర్గనైజేషన్ సెపరేట్ డిపార్ట్మెంట్ పెట్టండి, అతను అప్డేట్ చేయండి. లేకపోతే డిస్క్వాలిఫై. నేను 5 రోజులు చేశాను, కష్టపడ్డాను అంటే ఇంకా నెక్స్ట్ కష్టపడతావు. అవును, అలా ఉండాలి. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి సెక్యూరిటీ ఉండదు. సెక్యూరిటీ ఎవరికి? పేదోనికి ఇవ్వాలి సార్ సెక్యూరిటీ. ఇంకా కూడా అర్థం కాకపోతే సర్పంచ్ చెప్పచ్చు లేదు సార్. ఒక పేదోనికి సెక్యూరిటీ ఉంటుందా? నీకు గవర్నమెంట్ ఎంప్లాయీకి సెక్యూరిటీ ఉంటుందా? అదే సెక్యూరిటీ అన్నది ఉండదు సార్. కాంట్రాక్ట్ బేస్ ఉండాలి సార్. నో పర్మనెంట్ 5 years 10 years 6 years. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఒక స్టాండర్డ్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఈ కలెక్టర్ చేతిలో, టీఏ చేతిలో అన్నది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు? కంక్లూజన్ కద్దాం సార్. ఓకే, ఇంట్రెస్టింగ్ సార్, మంచి డిస్కషన్. ఏది మనం కంక్లూజన్ కద్దాము. చివరిగా మీరు ఈ సొసైటీకి యాజ్ ఏ ఒక విద్యావేత్తగా ఏం చెప్పబోతున్నారు? సార్, నాది ట్రూ లైన్ సిస్టమ్ లో ఉన్నాను. ఇప్పటి వరకు ఒక ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ చేసేవాడిని. ఓకే, నా క్యాబిన్ ముందు, నా ఆఫీస్ ముందు వాళ్ళు అటు ఇటు తిరిగితే నేను బయటకు వచ్చి ప్రాబ్లం ఏంటని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకనంటే మీకు స్టార్టింగ్ లో చెప్పాను, 500 కట్టాక నన్ను 4 అయినా నేను కంప్లీట్ చేసిన. అలాంటి ఏ ఒక్క స్టూడెంట్ ఆగకూడదు, చదువుకోక ఆగుతున్నాడు తప్ప ఇమ్యూనిటీస్ ఆఫ్ ప్రొవిజన్ బై ది ఇన్స్టిట్యూషన్ జరగకూడదని జరగలేదు. నేనే కమిట్మెంట్ పిల్లలకి ఇస్తానో అది పక్క
అది సో ఓకే, ఇది సేమ్ టైం మా విలేజ్ పాయింట్. నాట్ ఓన్లీ విలేజ్, అందరికి చెప్పండి. నేను ఏం కమిట్మెంట్ ఇచ్చేస్తుంటాను, ఆ కమిట్మెంట్ స్టాండ్ అయి ఉంటా. ఓకే, స్టాండ్ అయి ఉంటా, పని చేసి చూపిస్తా. నా నుంచి కాకపోతే బాబు ఇదిన విషయం, నేను మోస్తున్నా, ఈ బరువుని మోయలేదు, మీకు ఆల్రెడీ పోయి అడగండి అని ఒక క్లియర్ పిక్చర్, క్లియర్ ఇచ్చే ఫ్యూచర్ లో నేను ఉంటా. సో పొలిటీషియన్ కి ఎలాంటి సూచన ఇస్తారు మీరు అదే పొలిటీషియన్ గా? ఒక పొలిటీషియన్ రాబో కాలంలో అంటే కమింగ్ పొలిటీషియన్స్ కు ఎవ్రీవన్ షుడ్ బి సాక్రిఫైస్ దేర్ వర్క్. ఏ ఓరియంటేషన్ లో వచ్చిందో దానికి సాక్రిఫైస్ కావాల్సిందే. నాకు ఇది కావాలి అది కావాలని పొలిటీషియన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓటర్స్ పాపం ఓటర్స్ జెన్యూన్ సార్. ఎట్లా? షూర్, ఎందుకు చెప్పన్నా, మీరు వచ్చి చెప్తున్నారు వింటున్నారు, నేను చెప్తున్నా వింటున్నారు. వినద్దు అన్నది అలా కాన్సెప్ట్ కాదు. ఎవరు చెప్పింది వాళ్ళు వింటున్నారు. కానీ వాళ్ళను ఒక పర్ఫెక్ట్ జస్టిఫై చేసే వ్యక్తి ఎన్నుకున్నా గానీ 4 రోజులకు అతను జస్టిఫై చేయకపోతే ఏం చేయమంటారు? నా ఇన్నోసెన్స్ ఎందుకు సార్ అని ఓటర్ తిరగబడే రోజు వస్తుంది. అందుకే ఎక్కడైనా పర్సంటేజ్ రూరల్ లో అవుతుంది, కానీ డబ్బుతోనే అవుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ మీద సార్ ప్రతి పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు సార్. సెల్ఫ్ రెస్పెక్ట్ పైన అంటే ఆత్మ గౌరవం పైన ఒక మాటలు చెప్పాలంటే చెప్తారు. ఆత్మగౌరవం పైన ఒక మాట చెప్పని అంత పెద్ద మేధావిని కాదు నేను. హెల్ప్ చేస్తాను చెప్పండి. ఏం లేదు సార్, ఫస్ట్ వారికి ఒక డిటర్మైండ్ గా ఉండాలి. ఓకే, ఒక డిటర్మైండ్, ఇంకోళ్ళ మీద డిపెండ్ కాకుండా డిటర్మైండ్ అండ్ టు సర్చ్ హిమ్సెల్ఫ్. అది మెడ మీద కత్తిని బ్లడ్ కాదాకా ఉపయోగపడాలి. ఎస్, నేను క్షీణించినప్పుడు మాత్రమే యూ డిపెండ్స్ అమ్మాను. అది నేను దానికి ప్రియారిటీ అంతే కదా. హార్డ్ వర్క్. సో ఇదే కమిట్మెంట్ అంటే సార్ ఏదైతే చెప్పారో దాదాపు మనము ఆల్ టైప్స్ ఆఫ్ మౌల్డింగ్ చేసాము, మీకైతే సమాచారం అందించగలిగాము. వాస్తవానికి ఆత్మగౌరవం అనే పదానికి చాలా మంది తెలుసు, కానీ పట్టించుకోరు. ప్రభుత్వం చెల్లి ఏ తీసుకున్నా అడుక్కున్నట్టే సింపుల్గా. అదెవరు? అన్ఎలిజిబిలిటీ వాళ్ళు, అంతే కదా సార్. దోషి పడినట్టే అందరి వాళ్ళకి అంతే కదా. ఎవరికైతే అందాలనో వాళ్ళకు ఇబ్బంది, ఎందుకంటే జస్ట్ అది వాళ్ళను ఒక నెట్టడానికి ఒక ప్రయత్నం, అదే దాని మీద డిపెండ్ కావద్దు. అంతేకాని అన్ని ఉన్నాక కూడా ఇంకా ప్రభుత్వం నాకు కావాలంటే మీరు అడుక్కున్నట్టే, అంటే మీ ఆత్మగౌరవాన్ని చంపుకున్నట్టే. అంతే అంతే ఇంతకనే చాలా మంది ఉన్నారు సార్ అట్లా. చాలా మంది మీ ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా దాదాపు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఈ మెడికల్ ఇవి ఉంటాయి, ఏం లేని వ్యక్తులకు ఎందుకు ఉండద్దు? అదే కాబట్టి సో అంటే ఆత్మ వంచన కాకుండా ఆత్మగౌరవంతో బతకాలంటే మనము ఈ దేశంలో డెవలప్మెంట్ కు సహకరించినట్టే. అది సరే సార్ అన్నట్టుగా ఇప్పుడు ఏంటి, ఈ జాబ్ ఇంకోళ్ళకి వస్తుంది నీకెందుకమ్మా అన్నాడు అంటే ఏంటి, దిస్ కైండ్ ఆఫ్ ఆలోచన ఉండాలి. సరే అది ఎవరెవరి ఆలోచన ఫ్రీ యూనిట్ ఉన్నది సార్. వద్దానన్నా రేషన్ కార్డు వద్దానన్నా, అంతే. మా మిస్సెస్ ట్రావెల్ చేస్తుంది, బాధ అనిపిస్తుంది. అందరూ డబ్బులు తీసుకుంటలేదు పోతున్నా అంటారు. సరేనా అన్న, నేను చాలా ఈ ఉచితాలకు దానికి దీనికి మాత్రం ఎంటర్టైన్ చేయలేదు. సో ఇదండి సార్ అంటే ప్రభాకర్ రెడ్డి ద్వారా మీకు అందించిన సమాచారం. నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ నేను నా 4th year లో వస్తాను. ఏమేమి అచీవ్ చేశారు, షూర్ ఏం చేయలేదు, నేను అడిగిన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎకనామిక్ ఇయర్స్ ఉంటాయి కదా, ఆ బడ్జెట్ గురించి ఏమైనా సేకరించారా లేదా ఏంటి ఏం కదా అనేది మళ్ళీ మీ ముందు డిస్కషన్ చేయడానికి మాకు అవకాశం ఇస్తారా? షూరా? డెఫినెట్లీ షూరా? మాటిస్తున్నారా? నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.